చూస్తున్నటువంటి విజన్ను మనమంతా కూడా గట్టిగా అభినందిద్దాం, చప్పట్లతో అభినందిద్దాం. వారికి భగవంతుడు ఆ రాజరాజేశ్వర స్వామి, ఆ రాజరాజేశ్వరి దేవి, ఆ లక్ష్మీ సహితంగా ఉన్నటువంటి గణపతి స్వామి యొక్క ఆశీస్సులు నిండుగా మెండుగా పుష్కలంగా ఉండాలని మరొకసారి మనమంతా కూడా కోరుకుంటూ, అలాగే ఇక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా వేదిక మీద మరి వారు లబ్ధిదారులకు సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడ చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మహిళల సంఘాల కోసం ముఖ్యంగా బ్యాంకు లింకేజ్ కింద మరి 102 కోట్ల ఒక చెక్కును కూడా వారు వేదిక మీద అందించడం జరుగుతుంది. ఇలాంటి అనేక కార్యక్రమాలతో ఒక గొప్ప కార్యక్రమాల సమాహారంగా ఈ మొత్తం కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. దయచేసి మీరంతా కూడా కూర్చొని ఉండండి, దయచేసి ఎవరు నిలబడద్దు ప్లీజ్. మాన్య ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతిగామి రాష్ట్రంగా, దేశంలోనే అత్యున్నతమైనటువంటి రాష్ట్రంగా మరి తీర్చిదిద్దాలనేటువంటి కంకణం కట్టుకొని ప్రభుత్వాన్ని మరి ప్రజల చెంతకు తీసుకెళ్ళి ప్రజల యొక్క బాగోగులే ధ్యేయంగా లక్ష్యంగా ప్రగతి పదంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు దక్షిణ కాశీగా పేరొందినటువంటి వేములవాడ పుణ్యక్షేత్రంలో వారు మొదటిసారిగా వారు ఇక్కడ రావడం జరిగింది. అలాగే మీ అందరు తెలుసు, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 6 గ్యారంటీలతో ముందుకెళ్తుంది. ఒకవైపు మహాలక్ష్మి పథకం, ఒకవైపు రైతు భరోసా పథకం, ఒకవైపు గృహజ్యోతి, మరొక వైపు యువ వికాసం, మరొక వైపు చేయూత, మరొక వైపు ఇందిరమ్మ ఇండ్లు. ఇలా అద్భుతమైనటువంటి పథకాలతో ప్రజల యొక్క సంక్షేమమే ధ్యేయంగా మరి ప్రభుత్వంగా ముందుకెళ్తుంది. కాబట్టి ఏడాది కాలం పూర్తయినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని మనం విశిష్టమైనటువంటి కార్యక్రమాలతో కూడా ముందుకెళ్తున్నాం. ఆ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు వేములవాడ రాజరాజేశ్వర స్వామి సన్నిధానంలో ఆలయ విస్తరణలతో పాటుగా అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి మన ముందుకు వచ్చినటువంటి ముఖ్యమంత్రి వర్యులను మనం హృదయపూర్వకంగా స్వాగతిద్దాం, మనందరం కూడా ఆహ్వానించుకుందాం. ముఖ్యంగా ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల నేపథ్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో సాకారం అవుతున్నాయి జనం కలలు. తెలంగాణ అభివృద్ధి పరుగులు పెడుతున్నటువంటి తరుణంలో మహిళా సాధికారత, రైతుల సంక్షేమం, యూత్ ఎంపవర్మెంట్ లాంటి విభిన్న కార్యక్రమాలతో ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వాన్ని మనమంతా కూడా అభినందిద్దాం. అలాగే ఆ రాజేశ్వర స్వామి ఆశీర్వాదాలను కోరుకుందాం. వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా వచ్చిన ఉమ్మడి జిల్లా నుండి వచ్చినటువంటి అందరికీ నమస్కారాలు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రులందరూ కూడా వచ్చేసారు. మరో 5 నిమిషాల సభా వేదిక వస్తాం. దయచేసి అందరి కూడా కర్రాద్దాలతో స్వాగతం చెప్పాల్సిందిగా మనం చేస్తున్న అందరికీ నమస్కారాలు. మరి ఎంతో సేపటి నుండి మనం ఎదురు చూస్తున్నటువంటి శుభతరుణం ఆసన్నం కాబోతోంది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన సభాస్థలికి ఇచ్చేశారు. ముందుగా షెడ్యూల్డ్ ప్రోగ్రాం ఏదైతే ఉందో ఆ కార్యక్రమంకి అనుగుణంగా మనం అనుకున్నటువంటి ఏవైతే ఇనాగ్రేషన్స్, ఫౌండేషన్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేసుకొని ఒక 5 నిమిషాల్లో 5 నిమిషాల్లో మా సభా వేదికపైకి రాబోతున్నారు. అందరూ నవ్యతతో, ఆచరణలో విశిష్టతతో మరి బీడు భూమిన వానై బీద సాధల ధైర్యంగా మారి దొంగ దొరల బరదం పట్టి అనే పాట విన్నాం. నిజంగా రాష్ట్రాన్ని అద్భుతమైనటువంటి ప్రగతి పదంలో పయనిస్తున్నటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనులతో శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారికి స్వాగతం. అలాగే వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు హానరబుల్ మినిస్టర్ ఫర్ ఇరిగేషన్ గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాం. అలాగే గౌరవనీయులు మినిస్టర్ ఫర్ రెవెన్యూ వేములవాడ రాజన్న ఆలయము, వేములవాడలో పట్టణ వెడల్పు, రోడ్డు వెడల్పు కార్యక్రమానికి సిరిసిల్ల నేతన్నల చిరకాల కోరిక యార్డు డిపో ప్రారంభోత్సవానికి, మేడిపల్లిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరీ ప్రారంభోత్సవం, భూమి పూజ, రుద్రంగిలో ఏటీసీ సెంటర్, అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ సంబంధించి అందరికీ ప్రారంభోత్సవానికి వచ్చేసినటువంటి పెద్దలు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తా ఉన్నా మన వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రితో పాటు రాష్ట్రం ఉన్నటువంటి మంత్రులందరూ కూడా పెద్ద ఎత్తున మన కార్యక్రమానికి రావడం జరిగింది. పెద్దలు, ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఉమ్మడి జిల్లా మంత్రులుగా ఉన్నటువంటి
పెద్దలు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మాచిలు ఉన్నటువంటి దామోదర్ రాజనరసింహ గారు, రెవెన్యూ శాఖ మాచిలుగా ఉన్నటువంటి గృహ నిర్మాణ శాఖ మాచిలు ఉన్నటువంటి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా వేదిక తుమ్మల నాగేశ్వరరావు గారు, చేనేత జౌలి శాఖ మాచులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పెద్దలు జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా రాజ్ ఠాకూర్ గారు, చొప్పన్ సత్యం గారు, బల్మూర్ వెంకట్ గారు, అదేవిధంగా కేకే మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా కవ్వంపల్లి సత్యనారాయణ గారు, విజయరమణరావు గారు, ఈరోజు నా సహచర విప్పు ధరంపూర్ నుంచి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి గౌరవ ఉన్నతాధికారులు డీజీ గారితో మొదలుకుంటే ప్రతి వివిధ శాఖల నుంచి వచ్చినటువంటి పెద్దలు, అదేవిధంగా మహిళా కమిషన్ చైర్మన్ గారు, అదేవిధంగా శోభక్క గారు, ఇంకా చాలా మంది వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, అనేక కార్పొరేషన్ చైర్మన్లు, మా మోహన్ రెడ్డి కానీ తార్బిన్ కానీ చాలా మంది వేదిక మీద కూర్చున్నటువంటి పెద్దలతో పాటు ప్రధానంగా ఇటీవల బీసీ బిడ్డగా ఓ చక్కటి అవకాశం వచ్చి పిసిసి అధ్యక్షుడున్న మహేష్ అన్న కూడా ఈ ప్రాంతంతో ఎనలేని అనుబంధం ఉంది. వారికి కూడా ఈ సందర్భంగా నీ ప్రత్యేకంగా స్వాగతం చేస్తూ రాజేందర్ రావు గారు కూడా స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ సభను ప్రారంభించవలసిందిగా. రాష్ట్ర గీత అనంతరం గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న యార్న్ డిపో వర్చువల్ ఇనాగ్రేషన్ కార్యక్రమం ఉంటుంది. మరమగ్గాల ఆసాములు ఎన్నో దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న కళ నెలవేరిన వేళ వేములవాడ కేంద్రంగా 50 కోట్ల నిధులతో ఈరోజు యార్న్ డిపో ప్రారంభించుకుంటున్నాం. యార్న్ డిపో వలన మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా ఆసాములు మరియు కార్మికులకు లబ్ధి చేకూరుతుంది. అది వర్చువల్ ఇనాగ్రేషన్తో పాటుగా ఇక్కడ 5గురు ఎంపిక చేసినటువంటి బూర లక్ష్మి గారు, అలాగే చింతల రుక్మిణి గారు, సిరిసిల్ల రవీందర్ గారు, మేన ప్రశాంత్ గారు, వారికి 4గురికి యార్ని కూడా అందజేస్తారు. అలాగే వారిని ఓపెన్ చేయాల్సిందిగా, యార్న్ డిపో వర్చువల్ ఇనాగ్రేషన్ చేయాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులను అభ్యర్థిస్తున్నాం. వారి చేతుల మీదుగా ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి మరమగ్గాల ఆసాముల కార్మికుల దశాబ్దాల కలను నెరవేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం 50 కోట్ల రూపాయలను వేములవాడ కేంద్రంగా యాన్ డిపోను మంజూరు చేసింది. నేడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం నేతన్నలందరికీ ఆనందదాయకం. యాన్ డిపో వలన మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా మరమగ్గాల ఆసాములకు మరియు నేత కార్మికులకు లబ్ధి చేకూరుతుంది. టెస్కో ఆధ్వర్యంలో ఈ యాన్ డిపో నిర్వహించబడుతుంది. టెస్కో ఆర్డర్స్ ను సకాలంలో పూర్తి చేయడానికి ఆసాములకు అవసరమగు నూలును క్రెడిట్ పద్ధతిన టెస్కో ద్వారా సప్లై చేయబడును. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ మంత్రులు, గౌరవ ఎమ్మెల్యేలు, గౌరవ ఎమ్మెల్సీలు, గౌరవ కార్పొరేషన్ చైర్మన్లు, గౌరవ మార్కెట్ కమిటీ చైర్మన్లు, గౌరవ మాజీ ఎమ్మెల్యేలు, ఇతర హోదాలు ఉన్నటువంటి పెద్దలు, గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అందరికీ కూడా ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి వేములవాడ రాజన్న జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా పాత్రికేయ మిత్రులు కూడా ఈ సందర్భంగా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం, గుండెలో ఉప్పొంగేలా ఓ భావోద్వేగ భరితంలో కోరిన కోరికలు తీర్చే రాజన్న, కోరిన కోరికలు తీర్చు తండ్రి, నీకు కోడమెక్కు చెల్లిస్తా అని చెప్పని పేదల దేవుడిగా పేరుగాంచిన రాజన్న ఆలయ విస్తీర్ణకు, రాజన్న ఆలయ అభివృద్ధికి గత ప్రభుత్వం బాగా గుర్తు కేసీఆర్ గారు ఇక్కడ జూన్ 18, 2015 రాజన్న తంతల మీద ఏటా 100 కోట్లు, అవసరమైతే 500 కోట్లతో రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. వారి అభివృద్ధి రంగురంగుల బ్రోచర్లలో, రంగురంగుల వీడియోలు తప్ప ఒక్క పాత ఇటుకను రాజన్న ఆలయం తీయలేరు, ఒక్క కొత్త ఇటుకను పేర్చలేరు. అదే పిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి పెద్దలు రేవంత్ రెడ్డి గారు పాదయాత్రకు వచ్చినప్పుడు
ఉమ్మడి జిల్లా మంత్రులు ఉన్నటువంటి పెద్దలు ప్రభాకర్ గారు కానీ శ్రీధర్ బాబు కానీ గౌరవ పెద్దలందరూ కూడా వారి దృష్టికి తీసుకొని వెళ్ళినప్పుడు ప్రభుత్వం వస్తే ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉంటామన్నాడు. అదే రోజు ముంపు గ్రామాల ప్రజల్లో ఓ ధైర్యాన్ని నింపడానికి ఓ భరోసాని కల్పించడానికి ఆ ప్రాంతంలో పల్లెనిద్ర చేసినటువంటి సందర్భంలో అంతేకాదు అన్నాడు సాగునీటికి రైతన్నలకు కూడా ఏదైతే శ్రీపాద స్టేజ్ 2 ఫేజ్ 1లో స్టేజ్ 2 ఫేజ్ 2 ఉన్నటువంటి మర్రిపల్లి చెరువు లచ్చపేట తండ రుద్రంగి కలిగొట్ట ఏదైతే సూరమ్మ ప్రాజెక్టు సంబంధించినటువంటి వాటిని ఈరోజు మీ ప్రభుత్వం వస్తే అధికారంలోకి వస్తే మీకు అండగా ఉంటామని ఇచ్చిన మాట. అంతేకాదు నేతన్నలకు మేముంటాం భరోసాగా చెప్పి అన్నాడు. సిరిసిల్ల పాదయాత్రలో ప్యాకేజీ 9 నుంచి ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ఆ రోజు పాత్రికా మిత్రులకు సంబంధించిన యాక్సిడెంట్ కూడా కారైన రోజు కూడా వారు స్వయంగా ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయినటువంటి పెండింగ్ పనులను మనం వస్తే చేస్తామని ఇచ్చిన మాటకు కట్టుబడి పట్టుమని 10 మాసాలు కాలే మన ప్రభుత్వం వచ్చి ఈరోజు గుండెలు ఉప్పేంగాలని చెప్తున్న భావోద్వేగ భరితమంటున్నా 1000 కోట్ల రూపాయలు ఈరోజు మన ప్రాంతానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ మంత్రులు మా జిల్లాకు సంబంధించిన ప్రభాకర్ గారు శ్రీధరణ గాని జీవనన్న గాని చాలా మంది గౌరవ ఎమ్మెల్యేలు ఈరోజు కవ్వంపల్లి కానీ చొప్పల్లి సత్యం కానీ రాజ్ ఠాకూర్ కానీ విజయ్ కానీ లక్ష్మణ్ కానీ మీ అందరం కూడా వారి దగ్గరికి వెళ్ళినప్పుడు చేనేత సమస్య పైన తుమ్మల నాగేశ్వరరావు దగ్గరికి వెళ్ళినప్పుడు వైద్య ఆరోగ్యం మీద దామోదర్ రాజనరసింహ దగ్గరికి వెళ్ళినా సాగునీటి ప్రాజెక్టుల మీద ఉత్తమన్న దగ్గరికి వెళ్ళినా ఈరోజు అందరూ కూడా మాకు సహకారం అందించిన సందర్భం. ఇండ్ల విషయంలో కరీంనగర్లో ఉమ్మడి జిల్లా సమావేశంలో పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు ఉన్నప్పుడు ఎందుకన్నా తప్పనిసరిగా ఇద్దాం ముఖ్యమంత్రికి మాట ఇచ్చినంటే ఇండ్లు ఇచ్చి తీరుతామన్నటువంటి మాట ఈరోజు అమలు అయినటువంటి సందర్భంలో రాజన్న ఆలయానికి ఇప్పుడే 76 కోట్ల రూపాయలతో ఆలయ విస్తీర్ణానికి శృంగేరి పీఠం వారు బ్రాహ్మణోత్తములు వేద పండితులు ఇచ్చినటువంటి సమయం ప్రకారమే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా గౌరవ మంత్రుల చేతుల మీదుగా మనం ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం. రాబో రోజుల్లో రాజన్న భక్తులకు మెరుగైన సేవలు అందించే విధంగా ఆ కార్యక్రమం ఉండబోతుంది. వేములవాడ పట్టణ ప్రజల చిరకాల కోరిక రోడ్డు వెడల్పుకు 47 కోట్లతో భూమి పూజ చేసుకున్నటువంటి కార్యక్రమం. అంతేకాదు ఈరోజు నేను మా ముంపు గ్రామాల ప్రజల పక్షాన నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి గృహ నిర్మాణ శాఖ మంత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. 10,600 మందికి ఆనాడు ఇచ్చిన మాట డబుల్ బెడ్రూమ్ రాజుల తంత్ర మీద కేసీఆర్ తప్పితే మీరు భరోసా ఇచ్చి ఈరోజు 4,696 ఇండ్లు మంజూరు చేసినందులకు నేను చేతులు జోడించి ఈ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి గృహ నిర్మాణ శాఖ మంత్రులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిగతా వారు కూడా ఇచ్చే ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వం ముందుకు పోతుంది. ఎవరు చెప్తే దయచేసి వారి మాటలు నమ్మకుండా చంద్రబాబు చెప్తూ ఈరోజు నేతన్నల చిరకాల కోరిక నేను అనేక సందర్భాలు చెప్పిన ఆ నలుగురే ఆ ప్రభుత్వంలో కనిపించిండ్రు, ఆ నలుగురే ప్రతిపక్షాలు ఇప్పుడు కనిపిస్తున్నారు. ఇక వాళ్లకు భవిష్యత్తులో కూడా ఆ నలుగురు దిక్కు ఎవరు ఉండరు. చూడండి ఈరోజు సగం క్యాబినెట్ మన వేములవాడలో ఉంది, మన ప్రభుత్వం ఉంది. ఇది కదా ప్రజాపాలన, ఇది కదా అందరికి ఇచ్చేటువంటి గౌరవం అనేటువంటిది. అంతేకే యార్ను డిపోని తీసుకున్నటువంటి కేటీఆర్ రేతన్నలకు సంబంధించి వారి హయాంలో లేని యార్ను డిపో 50 కోట్లు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారి సమీక్షలో మనం అడగకున్నా నేను చెప్తా ఉన్నా కేకే మహేందర్ రెడ్డి గారు అందరూ ఉన్నప్పుడు 50 కోట్ల రూపాయలు చేనేత క్లస్టర్ ఉన్న ఈ వేములవాడకు మంజూరు చేసి ఇప్పుడే యార్ను కూడా నూనెను పంపిణీ చేసే కార్యక్రమం 80% క్రెడిట్ తోని ఈరోజు ఇచ్చి వస్త్రం త్రయానికి తిరిగి తీసుకొని లాభాన్ని మిగతా 20% వాళ్ళకి ఇచ్చేటువంటి కార్యక్రమం చేయబోతున్నటువంటి ప్రభుత్వంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నేతల తరఫున ధన్యవాదాలు చెప్తూ ఆ ప్రభుత్వం బకాయిలో 275 కోట్లు పెట్టిపోతే ఈరోజు 203 కోట్లు ఈ ప్రభుత్వం వచ్చినాక ఇచ్చిన సందర్భాన్ని దయచేసి మీ అందరు కూడా గుర్తు చేస్తూ ప్రధానంగా శ్రీపాద ప్రాజెక్టు సంబంధించి స్టేజ్ 2 ఫేజ్ 1లో కలిగొట్ట సూరం ప్రాజెక్టు మీరు వచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఆ రోజు పీసీ అధ్యక్షుడిగా మీరు ఇచ్చిన మాట ప్రకారం తొలి ప్రాధాన్యతలో ప్రాజెక్టు పెట్టినరు. బడ్జెట్లో
325 కోట్ల 25 లక్షల పెద్ద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సాగునీటి ప్రాజెక్టులుగా పెట్టినటువంటి సందర్భంలో అవి కలుపుకొని 1000 కోట్లకు సంబంధించినటువంటి కార్యక్రమం ఈ జిల్లాలో జరగబోతోంది. మలకపేట ప్రాజెక్టు 3 టీఎంసీ ప్యాకేజ్ 9 కూడా ఆ ప్రభుత్వం 11 కోట్లు బకాయి పెట్టిపోతే మన ప్రభుత్వం వచ్చినాక మొన్న ఇచ్చినటువంటి సందర్భం. శ్రీపాద కలిగొట్ట ప్రాజెక్టుకు గత ప్రభుత్వం 75 కోట్లు బాగి పెట్టిపోతే మన ప్రభుత్వం 75 కోట్లు ఇచ్చిన సందర్భం. ఈ విధంగా నేతన్నలు రైతన్నలు ఆధ్యాత్మికంగా భక్తావళకి అంతేకాదు విద్యార్థులకు కూడా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ 42 కోట్లతో నా పుట్టిన గడ్డ రుద్రంగికి మంజూరు ఇచ్చినందుకు కూడా పేరున మేడిపల్లి మండల ప్రజల చిరకాల కోరిక ప్రభుత్వ జూనియర్ కాలేజ్ మంజూరు ఇచ్చినటువంటి సందర్భంలో ఈ రోజు పొన్నం ప్రభాకర్ గారు పెద్దల మంత్రులతో పట్టుబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి మా ఇద్దరి చిరకాల కోరిక పొన్నం ప్రభాకర్ అనేది అన్నదాన సత్రం నిర్మించాలంటే 35 కోట్లు ఈ రోజు మంజూరు చేసి ముఖ్యమంత్రి గారి హెలికాప్టర్ వేములవాడ దిగముందే జీవో వచ్చింది. ఇది ప్రజా పాలన మాట చెప్తున్నా. అందుకే మనమంతా ఈ ప్రభుత్వానికి అండగా నిలబడదాం. పాత ప్రభుత్వం నీడలను ఈరోజు వాళ్ళు ఇచ్చి హామీలు ఇచ్చి తప్పించుకున్నవి మనం చేస్తూ ప్రజల పక్షాన ముందుకు పోదామన్నమాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మొదటి 10 మాసాల్లోనే ఇంత పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి మార్చి 7వ తేదీన మీరు రావాల్సి ఉండే ఆ రోజు కూడా సభావేదిక వేసినాం. ఢిల్లీలో మీకు లోక్సభకు సంబంధించిన మీటింగ్ ఉండడం వల్ల పోయి రాజాన్ని ఈ రోజు రప్పించుకున్నాడు. కాబట్టి మీరు ఈ పనులన్నీ పూర్తి అయ్యేంత వరకు గౌరవ మంత్రులందరూ కూడా సహకారం అందించి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సుతోటి ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకొని పోదామనే మాటిస్తూ ఆనాడు మనం మాటిచ్చిన ఈ ప్రాంతంలో ఎవరింట్లో కష్టం వచ్చినా మీ బిడ్డగా ఉంటామని ఇప్పటివరకు అదే విధంగా ఉంటున్నాం, రేపు కూడా ఉంటాం. పేద ప్రజల కష్టాల్లో మనం ఉంటూ ఈ ప్రాంతంలో అభివృద్ధిని సాధించుకుందని చెప్పని తెలియజేస్తూ పేరున ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ మంత్రులు ఇంతమంది వచ్చారు కాబట్టి మీరు అందరు లేచి కరాతల ధనులతో వారికి స్వాగతం చెప్పాల్సిందిగా పేరున మీ అందరికీ కొన్ని మనవి చేస్తూ ముగిస్తున్నాను. ఇప్పుడు పెద్దలు జీవన్ రెడ్డి గారిని మాట్లాడాలని కోరుతా ఉన్నాను. 2 నిమిషాలు మాట్లాడుతూ కోరుతాను. ఈరోజు వేములవాడ నియోజకవర్గంతో పాటుగా ఈ ప్రాంతానికి అందరికీ శుభదినంగా పరిగణించక తప్పదని చెప్పంటున్నాను. నేను మిత్రుడు ఆది శ్రీనివాస్ గారు శాసనసభ్యుడిగా ఎంపికై తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ గత దశాబ్ద కాలం ఏదైతే ఈ ప్రాంతం అభివృద్ధి నిర్లక్ష్యంగా ఉపయోగించబడడం జరిగిందో అవన్నీ కేవలం 10 మాసాల కాలంలోనే పూర్తి చేయబడే విధంగా ముఖ్యంగా పేదవాడి కొంగు బంగారం దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం విస్తరణ కొరకు ఏదైతుందో దాదాపు 200 కోట్లు ఏకమొత్తంగా మంజూరు చేయబడి వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఏదైతే శంకుస్థాపన చేయబడ్డ సందర్భంగా నేను మిత్రుడు ఆది శ్రీనివాస్ గారిని ప్రాంత ప్రజానికానికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ అని చెప్పి అంటున్నాను. ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి వివిధ హోదాల్లో ఉన్న మంత్రివర్యులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు వివిధ హోదాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా వేములవాడ నియోజకవర్గ పలు ప్రాంతాలకు తరలి వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు ఆడబిడ్డలకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ ఎక్కువగా సమయం తీసుకోకుండా వాస్తవంగా ఏదైతుందో విద్యార్థులు నిరుద్యోగ యువత ఉద్యమాలతోని సాధించబడ్డ తెలంగాణ రాష్ట్రం గత దశాబ్ద కాలం మిగులు బడ్జెట్తో ఏర్పడబడ్డ తెలంగాణ రాష్ట్రం అప్పులు ఊబులోకి నెట్టబడి వీళ్ళ అభివృద్ధి నిర్లక్ష్యం గావిత బట్టంతో ఏదైతుందో మొన్నటి 23 ఎన్నికలు ఏదైతుందో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించినటువంటి యొక్క ఆ సోనియా గాంధీ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఏదైతుందో మన కళలను నెరవేరుస్తుందని చెప్పని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబడే విధంగా మీరు జీవించటం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో మరి వారు బాధ్యతలు చేపట్టడం ఇప్పుడే పేర్కొన్నటువంటి యొక్క వేములవాడ దేవస్థానం అభివృద్ధితో పాటుగా చెప్పంటున్నాను. వీళ్ళ మహిళలు ఆడబిడ్డలు ముఖ్యంగా వారికి ఏది ఇస్తుందో ఉచిత రవాణా సౌకర్యమే కానివ్వండి 200 యూనిట్ల వరకు ఏది ఇస్తుందో ఉచిత విద్యుత్ సౌకర్యమే కానివ్వండి
గృహ అవసరాలకు 500 రూపాయలకే కుకింగ్ గ్యాస్ సరఫరా కానివ్వండి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్రాన్ని పరిమితం. ఇలా భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో విస్తరించబడి ఉన్నటువంటి ఒక పార్టీ. మీరు ఎక్కడైనా మీరు పాలిత రాష్ట్రాలలో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నారే? మీరు ఎక్కడైనా ఏదైతుందో 200 యూనిట్లకే ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్పడుతున్నాను. అట్లా ఏదైతున్నదో 500 గ్యాస్ మీరు కల్పిస్తున్నామని చెప్పడుతున్నాను. ఇవి ఏవి చేయలేని వారు ఏదైతుందో వీళ్ళ కాంగ్రెస్ పార్టీ విమర్శించడానికి ప్రయత్నం చేయడం ఏదైతుందో నేను మిమ్మల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను చెప్పంటున్నాను. ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి వీళ్ళ గతంలో మున్నెన్నడూ లేని విధంగా అధిక స్థాయిలో దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా వరి ధాన్యం ఉత్పత్తి గావింపబడటం. వరి ధాన్యం ఉత్పత్తే కాదు, ధాన్యం సేకరణలో గతంలో మున్నెన్నడూ లేని విధంగా రైతాంగానికి ఏ విధమైనట్టుగా అసౌకర్యం ఇబ్బంది లేకుండా ఎక్కడికెక్కడ సేకరణతో పాటుగా వీళ్ళ సన్న రకాలకు 500 రూపాయలు బోనస్ అని చెప్పి అంటున్నాం. వీళ్ళ భారతీయ జనతా పార్టీ నాయకులు ఏదైతుందో మీ పాలిత రాష్ట్రాలే కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ గతంలో మీరు కూడా చెప్పారు సన్న రకాలు సాగు చేయాలని చెప్పని. ఎన్నడైనా సన్న రకాలు సాగు చేసి ₹1 బోనస్ ఇచ్చినారే? ఇవాళ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదైతున్నదో సన్న రకాలు సాగు చేస్తే మనకు 500 రూపాయల బోనస్, 2320 రూపాయల మద్దతు ధర అయితే అదనంగా 500 రూపాయలు కల్పిస్తున్నారని చెప్పంటున్నాను. దయచేసి గమనించండి. వీళ్ళ ప్రజాపక్షాన్ని నిలబడి ప్రజాహితంగా మరి సౌకర్యాలు అనుకూర్చే రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ చెప్పక తప్పదంటున్నాను. నాకు తెలుసు అన్నాడు దశాబ్ద కాలం ఏదైతుందో వీళ్ళ మధ్యమానంలో ముంపు గురైనటువంటి నిర్వాసితులకు పునర్వాసం కల్పింప చేయాలి, గృహ నిర్మాణ కార్యం మంజూరు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తే దశాబ్ద కాలం అన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతుందో ఇదే వేములవాడ రాజన్న మెట్ల మీద నిలబడి నేను అందరికి 5,04,000 మంజూరు చేస్తానడయా. 9 ఏళ్ళు పాలన చేసిండు, 10 ఏళ్ళు పాలన చేసిండు, 1 కిలో మంజూరు చేయలేదు. అదేవేళ మీకు రేవంత్ రెడ్డి గారు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అన్నాడు ఈ ప్రాంతాన్ని పర్యటించి ఇవాళ ఏ ప్రాజెక్ట్ నిర్మాణే కానీ ప్రాజెక్టుతో వీళ్ళ సౌకర్యం పొందే విధంగా ఎవరైతే బాగుపడతారో నిర్వాసితులను కూడా ఆదుకోవడం ఆ ప్రభుత్వ బాధ్యత తెలియజెప్పే విధంగా ఇలా 4600 ఇండ్లు, 4690 ఇండ్లు దాదాపు 250 కోట్లతో ఏదిస్తుందో మంజూరు చేసినందుకు నేను ముఖ్యమంత్రి గారికి, వారి కేబినెట్ మంత్రివర్గ సహచరులకు అందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తామని చెప్పంటున్నాను. మన ప్రాంతం ఉత్తర తెలంగాణ ప్రాంతం స్థానికంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించక గల్ఫ్ పై ఆధారపడతాం. గల్ఫ్లో ఏదైతుందో అకాల మరణానికి గురవుతున్నటువంటి ఒక మృతుల కుటుంబాలు ఆదుకోవాలని చెప్పని దశాబ్ద కాలం పోరాటం చేస్తే ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు ఏదైతుందో రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేశారు గల్ఫ్ కార్మికులు. ₹1 సాయం చేయలేదు. ఇదే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఏ కారణంతో చనిపోయినా కానీ అదేదైతుందో అకాల మరణం ఇవాళ ఏ మరణమైనా కానీ ఏదైతుందో ఏ విధంగా రైతాంగాన్ని ఆదుకోవడం దొరుకుతుందో వారికి అందరికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందింపజేసే విధంగా కార్యక్రమాన్ని అమలు తలపెట్టడం ఇది భారతదేశంలోనే కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే సాధ్యమవుతుందని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. ఈ రకంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంతో పోటీ పడటానికి దేశంలో ఏదైతే ఏ రాష్ట్రంలో లేదు. సరే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే కన్వర్ట్ అయిపోతుంది, భారతీయ జనతా పార్టీ కూడా రేపు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయని చెప్పంటూ నేను ఇలా మహారాష్ట్రతో పాటుగా జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే విధంగా తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో ఆదర్శవంతమైన పాలన అందింపజేయబడే విధంగా ఏదైతుందో ఈ ప్రభుత్వం ముందుకు పోతుందనే ఒక అభిలాషను వ్యక్తం చేస్తూ మరి ఇందులో పాల్గొని ప్రసంగించడం అవకాశాన్ని కల్పించినందుకు ముఖ్యంగా మిత్రుడు ఆది శ్రీనివాస్ గారు ఏదైతుందో ఆయన శాసనసభ్యుడు ఎంపీ కాబడాలని చెప్పి ఎప్పటికెళ్ళి చేస్తుండే. నీకు ఆలస్యమైన కానీ నువ్వు ఎంపిక అయితే వీళ్ళు గత దశాబ్ద కాలం నుండి ఈ ప్రాంతాన్ని చేయలేనట్టు అభివృద్ధిని ఇలా నువ్వు 10 మాసాల కాలంలో చెప్పంటూ నేను వీళ్ళ మేడిపల్లి జూనియర్ కళాశాల కానివ్వండి, వీళ్ళ ఏటీసీఏ కానివ్వండి, స్టీల్ యూనివర్సిటీ కానివ్వండి, దేవస్థానం అభివృద్ధి కానివ్వండి, యార్డ్ డిపో కానివ్వండి, వీళ్ళ ముఖ్యంగా ప్యాకేజ్ 9 అనేది ఏదైతుందో పూర్తి కాబట్టినట్టయితే మన వేములవాడ సిరిసిల్ల ప్రాంతం మొత్తం కూడా సాగుమయమయ్యే అవకాశం ఉందని చెప్పంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో దయచేసి
ఇవాళ వేములవాడ ఈ ప్రాంతమంతా ప్రాణహిత చేవల ప్రాజెక్టులో అంతర్భాగంగా ఏదైతుందో సాగునీరు అందింపజేయాలని సంకల్పించడం జరిగింది. గత ప్రభుత్వం ఏదైతుందో ఈ ప్రాణహిత చేవల ప్రాజెక్ట్ రీడిజైన్ అండ్ నెపంతో ఏదైతుందో మన నిర్లక్ష్యానికి గురి కావడం జరిగింది. ఇలా తొప్పగని ప్రాంతం ఉండేటువంటి ఒక మరి అక్కడ కొడిమేల మల్యాల మండలానికి సంబంధించినటువంటి ఒక పోతాల పెద్ద చెరువే కానివ్వండి, గంగాధర నారాయణపూర్ చెరువే కానివ్వండి, ఇవన్నింటిని కూడా మరి మీరు ప్రాధాన్యతతో మాకు సాగునీరు అందింపజేయడం మీరు మాకు సహకరించాలని చెప్పి కోరుతూ నేను నాకు అవకాశం కల్పించే హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటూ జై హింద్, జై కాంగ్రెస్. ఇప్పుడు గౌరవనీయులు చేనేత జౌలి శాఖ మరియు వ్యవసాయ శాఖ మార్చులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారిని గౌరవ మంత్రివర్యులు మాట్లాడాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. గౌరవనీయులు సభాధ్యక్షులు మిత్రులు ఆది గారు, ఈనాటి ఒక పుణ్య కార్యక్రమానికి, పవిత్ర కార్యక్రమానికి, దక్షిణ కాశీగా వెలుగొందుతున్నటువంటి రాజన్న ఆలయ అభివృద్ధికి ఆనాటి పిసిసి అధ్యక్షుడిగా, కాంగ్రెస్ పార్టీ రథసారథిగా రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో, ప్రజాపాలనలో, ఇందిరమ్మ రాజ్యంలో రాజన్నకి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాము, ఈ పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేస్తాను అని చెప్పి మాట ఇచ్చి ఈరోజు 10 నెలల కాలంలోనే దానికి రూపకల్పన చేసి ఆ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన సందర్భంగా ఈ జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకి విచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ గారికి, దామోదరం గారికి, అదేవిధంగా శ్రీధర్ బాబు గారికి, పొన్నం గారికి, పొంగులేటి గారికి, ప్రియమైన పెద్దలు జీవన్ రెడ్డి గారికి, గౌరవనీయులు రాష్ట్ర పిసిసి అధ్యక్షులు శాసన మండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, వేదికను అలంకించినటువంటి నా తోటి శాసనసభ్యులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, ఈ ప్రాంత ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేస్తా. ఈరోజు సిరిసిల్ల, వేములవాడ అనేక సంవత్సరాలుగా నేతన్నల యొక్క జీవితాలతోటి ఆటలాడుకున్నటువంటి రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు కేవలం మాటలతోటే ఆడని పురికొల్పి, ఆడని భావోద్వేగానికి గురి చేసి, వాళ్ళ జీవితాలని భగ్నం చేసి ఆత్మహత్యలకి పురికొల్పేటటువంటి మాటలు తప్ప ఎప్పుడు ఏ ప్రభుత్వాలు కూడా వాళ్ళకి చేయూతనిచ్చినటువంటి అవకాశాలు తక్కువ. కేవలం పథకాలు రూపొందించారు, మాటలతోటి కాలం వెలబుచ్చారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాళ్ళు ఎగవేసినటువంటి పాత బాకీలను తీర్చుకుంటూనే ఈ రోజుకి 1000 కోట్ల రూపాయలు ఈ సిరిసిల్ల, వేములవాడతోటి పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కార్మికుల యొక్క జీవితాల కోసం ఆనాడు ఆది శ్రీనివాస్ గారు, మహేందర్ రెడ్డి గారు, జిల్లా మంత్రివర్యులు పొన్నం గారు, శ్రీధర్ బాబు గారి యొక్క విజ్ఞప్తి మేరకి వాళ్ళ బాకీలు తీర్చుకుంటూనే ఈనాడు 30 సంవత్సరాలుగా ఉన్నటువంటి వాళ్ళ చిరకాల కోరిక యార్న్ డిపో, దానివల్ల చేనేత కార్మికులకి, చిన్న ఆసాములకి లాభం చేకూరాలని, వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలని, మనకున్నటువంటి సంస్కృతి సంప్రదాయాలు, భారతదేశంలో ఉన్నటువంటి ఈ ఉన్నతమైనటువంటి వృత్తికి మళ్ళీ పునాదులు కల్పించి వాళ్ళ జీవితాలని వెలుగుమయం చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సంకల్పించి పాత బాకీలన్నీ తీర్చాం. నేతన్న చేయూతనిస్తున్నాం, నేతన్న బీమానిస్తున్నాం, పావలా వడ్డీ ఇస్తున్నాం. ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని శాఖలకి ఆదేశాలు ఇచ్చాం. ప్రతి ఒక్కళ్ళు కూడా చేనేత కార్మికులు చేసినటువంటి యొక్క వస్త్రాలనే కొనుగోలు చేయాలని అన్ని డిపార్ట్మెంట్లకి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. తద్వారా 360 రోజులు చేనేత బిడ్డలకి పని కల్పించేటటువంటి సంకల్పం ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని భవిష్యత్తులో నాకు పని లేదు అనేటటువంటి భావన లేకుండా మీ బిడ్డలు సుఖశాంతులతో ఉండటం కోసం ముఖ్యమంత్రి గారి యొక్క చొరవతోటి
IIHTని కూడా శాంక్షన్ చేసుకొచ్చాం. ఈనాడు చేనేత వృత్తి మీద మక్కువ ఉన్నటువంటి ప్రతి బిడ్డ ఆ యొక్క ఇన్స్టిట్యూషన్లో ట్రైనింగ్ పొందితే తప్పకుండా ఇన్స్టిట్యూషన్ నుంచి ఉద్యోగానికే పోయేటటువంటి సంకల్పానికి ఈరోజు స్కిల్ యూనివర్సిటీలోనే దాన్ని స్థాపించాలని పూజ్యులు ఆ రోజున ముఖ్యమంత్రి గారు దాన్ని శంకుస్థాపన ప్రారంభోత్సవం కూడా చేసుకున్నాం. భవిష్యత్తులో చేనేతకు సంబంధించినటువంటి ఏ సమస్య వచ్చినా మీరు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం, మీరు కోరుకున్నటువంటి ప్రభుత్వం, మీరు కావాలనుకున్నటువంటి ప్రజారాజ్యంలో తప్పకుండా ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఆర్థిక పరమైనటువంటి సమస్యలున్నా మీ సమస్యలకు ఎట్టి లోటు లేకుండా మీ శాసనసభ్యులు, మీ ప్రజాప్రతినిధులు, మీ మంత్రులు చెప్పినటువంటి కోరికలన్నీ తీర్చే బాధ్యత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్నది అని చెప్పి నేతన్నలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా రైతన్నలకు కూడా ఈ ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఏనాడు లేనటువంటి విధంగా సుమారు 70 లక్షల మంది రైతులు పండించేటటువంటి పంటకి ఈనాడు ఆ రాజన్న దయ వల్ల, భగవంతుడి దయ వల్ల భారతదేశంలో అత్యధికమైనటువంటి వరి పంట దిగుబడి ఇచ్చినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. 1,53,00,000 టన్నులు, మెట్రిక్ టన్నులు ఈనాడు వరి ఉత్పత్తి చేసినటువంటి తెలంగాణ రైతాంగానికి చేతులెత్తి నమస్కరిస్తున్నాం. వారి కష్టానికి తగ్గట్టుగా 30,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తామని మాటిచ్చాం. 18,000 కోట్లు ఇప్పటికే వారి ఖాతాలో జమ చేశాం. మిగతాది జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. త్వరలోనే దానికి సంబంధించినటువంటి తారీఖులు కూడా మీకు ప్రకటిస్తామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా ఈ దేశంలో, ప్రపంచంలో డిమాండ్ ఉన్నటువంటి సన్నధాన్యాన్ని పండించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకి ఈనాడు సన్నధాన్యం 60% సన్నధాన్యం పెంచారు. గతంలో 20% పండించేటటువంటి రైతులు 500 బోనస్ వస్తుందని చెప్పి దాన్ని మనం పండించడం మూలాన ఈరోజు ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు కూడా తెలంగాణ బియ్యం కోసం ఎగబడుతున్నారంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కృషి, రేవంత్ రెడ్డి గారి యొక్క సంకల్పం, ప్రజారాజ్యం యొక్క విధి అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా రాజకీయ పార్టీలు, పాలించి ఓడించినటువంటి పార్టీలు కొన్ని చెప్తున్నాయి, అధికారంలోకి రావాలనుకున్నటువంటి పార్టీలు కొన్ని అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఏది చెప్పినా స్థిర సంకల్పంతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్పకుండా నేతన్నలకి, రైతన్నలకి న్యాయం చేయటం కోసమే ఈ ప్రభుత్వంలో మేము పనిచేస్తాం తప్ప తల దించే పని రాదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎవళ్ళు మిమ్మల్ని ప్రలోభ పెట్టాలనో, లేదు మాయ మాటలతో ఇంకా మిమ్మల్ని భాగోద్వేగానికి గురి చేయాలనో, రైతన్నలకో, నేతన్నలకో వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవటానికి మాటలు చెప్తే వాటిని మీరు తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది. మీకోసం పనిచేసినటువంటి ప్రజా పాలనని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. రాష్ట్ర రెవెన్యూ మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా మనం చేస్తా ఉన్నాను. మన ముంపు గ్రామాలకు ఇండ్లు 4,696 ఇండ్లు గౌరవ ముఖ్యమంత్రితో పాటు మంజూరు చేసినటువంటి దానిలో ఉన్నటువంటి వారు ఇప్పుడు మాట్లాడబోతున్నారు. సభకు నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మనందరి అభిమాన నాయకులు పెద్దలు రేవంత్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న సహచర మంత్రులు, అదే రకంగా ఎమ్మెల్సీ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడన్న, ఎంపీలు, సహచర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, నాయకులు, ముఖ్యంగా నా కుటుంబ సభ్యులైన ఆడబిడ్డలు, అన్నదమ్ములు, మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం. మార్పు కావాలని, అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని మనందరి కష్ట ఫలితంగా ఈనాడు మన ఇందిరమ్మ రాజ్యం ఈ రాష్ట్రంలో ఉంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పిన అన్ని అంశాలతో పాటు చెప్పని అనేక కార్యక్రమాలని, రాష్ట్రంలో ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ మాటలతో కాకుండా చేతలతో చేస్తూ ప్రజల్ని అన్ని కార్యక్రమాలలో ఆదుకుంటూ భవిష్యత్తులో కూడా
ఇందిరమ్మ రాజ్యమే రావాలి అనే విధంగా మీ అందరి దీవెనలతో ఈనాడు ఈ ప్రభుత్వం పనిచేస్తున్న సంగతి మీకు తెలుసు. ఇందాకనే సీనన్న చెప్పినట్లు ఆనాటి ప్రభుత్వం గుడి దగ్గరకు పోయినా, రిజర్వాయర్ దగ్గరకు పోయినా, ఏ ఊరికి పోయినా నోటికి అద్దు ఆపు లేకుండా ఎన్ని వాగ్దానాలంటే అన్ని వాగ్దానాలు ఆనాటి ముఖ్యమంత్రి చేస్తుండేవాడు. ఉదాహరణకు వేములవాడ గుడే తీసుకోండి, అదే రకంగా భద్రాచలం గుడి తీసుకోండి, అదే రకంగా మిడ్ మానేరు రిజర్వాయర్ దగ్గర కూడా మీకు ఎంతమంది కంటే అంతమందికి నిర్వాసితులకి ఇల్లు ఇస్తానని చెప్పి తొండి చేయి చూపించాడే తప్ప చెప్పిన మాటలు ఏవి కూడా ఆనాటి ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ చేయల. ఈనాడు మన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వంలో అది గుళ్ళ విషయంలో కానీ, బళ్ళు విషయంలో కానీ, వ్యవసాయ విషయంలో కానీ, ఆడబిడ్డల విషయంలో కానీ, నిరుద్యోగ తమ్ముళ్ళ విషయంలో కానీ, చివరికి మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు 10 సంవత్సరాలు రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకునే పిల్లలకి డైట్ ఛార్జీలు కానీ, కాస్మెటిక్ ఛార్జీలు కానీ ₹1 పెంచల. అది ఎన్నికల ముందు మనం చెప్పిన వాగ్దానం కాదు. ఎన్నికల్లో చెప్పకపోయినా పేదవాడి కష్టాలు తెలిసిన ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో తప్పకుండా ఆడుకునే కార్యక్రమాన్ని చేపడుతుంది. ఈ ఇళ్ల విషయానికి వస్తే ఈ రాబోయే కొద్ది రోజుల్లో ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్లు చొప్పున ఈ రాబోయే 4 సంవత్సరాలలో 20 లక్షల ఇళ్లు, 20 లక్షల ఇళ్లు అంటే సుమారు ₹1,00,000 కోట్ల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఊళ్ళో ప్రతి పేదవాడికి నీది ఏ పార్టీ అని అడగం, నీది ఏ కులమని అడగం, నీవు ఎవరికి ఓటేస్తామని అనం. పేదవాడైతే చాలు ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇల్లు ఈ రాబోయే 4 సంవత్సరాలలో 20 లక్షల ఇళ్లు కట్టించి చూపిస్తాం. ఈ మొదటి విడత ఇచ్చే 3500 ఇళ్లు కూడా పేదవాళ్లలో బహుపేదవాళ్లు కట్టుకోండి. ఇది నిరంతరము జరిగే కార్యక్రమం. తప్పకుండా ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు అంటేనే ఇందిరమ్మ రాజ్యం. ఇందాక గత ప్రభుత్వం చేసిన వాగ్దానాలని ఏదైతే మిడ్ మానేరులో మునిగిపోయిన నిర్వాసితులకి సుమారు 4600 ఇళ్లు, 4600 ఇళ్లు అంటే దాని విలువ 250 కోట్లు. 250 కోట్లు అంటే భవిష్యత్తులో కూడా ఏదైతే ఆనాటి ఆ ప్రభుత్వం వాగ్దానాలు చేసి వదిలేసిపోతే ఈ ప్రభుత్వం బేసిజాలకు పోకుండా పేదవాడిని ఆదుకునే కార్యక్రమాన్ని చేయబోతుంది. ఇక రెవెన్యూ విషయానికి వస్తే ఏదైతే ధరణి కార్యక్రమం ద్వారా పేదవాడికి సంబంధించిన ఆస్తులు తెలంగాణ రాష్ట్రంలోని 2,59,00,000 ఎకరాలని ఆనాటి ప్రభుత్వం ధరణి పేరుతో విదేశ సంస్థకి తాకట్టు పెట్టింది. అటువంటి విదేశ సంస్థ నుంచి ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో స్వదేశ సంస్థ అయిన కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐసికి మొన్ననే అప్పగించాం. 2020 చట్టం వారి స్వార్థం కోసం, పేదోళ్ల భూములు దోసుకోవటం కోసం, వాళ్ళు ఆస్తులు సంపాదించడం కోసం 2020 చట్టాన్ని తెచ్చారు. రాబోయే కొద్ది రోజుల్లో మీకందరికీ ఉపయోగపడే విధంగా దేశంలోనే రోల్ మోడల్ రెవెన్యూ చట్టం 2024 చట్టాన్ని మీ ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాబోతుంది. భూములున్న ఆసాములందరూ ధైర్యంగా ఉండండి. మీ భూములు ఎక్కడికి పోవు. అదే రకంగా గత ప్రభుత్వంలో ధరణిని ఆనాటి చట్టాన్ని అడ్డం పెట్టుకొని వేలాది ఎకరాలు పింక్ కలర్ చొక్కాలున్న వాళ్ళకి ఇచ్చారు. వాటన్నిటినీ ఇందిరమ్మ రాజ్యంలో తప్పకుండా వెనక్కి తీసుకుంటాం, పేదోళ్ళకి పంచి పెడతామని తెలియజేసుకుంటూ మరొక్కసారి
మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నానన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. పిసిసి అధ్యక్షుడిగా పాదయాత్ర చేసి ఆ శివుని ఆశీర్వచనం తీసుకొని ముఖ్యమంత్రిగా శివుని దగ్గరికి వచ్చేటప్పుడు అన్ని రకాల మాటల్ని, అన్ని రకాల ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చి జీవోలిచ్చి ఈరోజు మా ఇద్దరి చిరకాల వాంఛ, మా గౌరవ ఇద్దరు శాసనసభ్యులు కూడా సంతకం పెట్టిండ్రు. నలుగురం కలిసి శ్రీధర్ బాబు గారితో సహా మిగతా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన అందరం కలిసి ఈరోజు భవిష్యత్తు తరాలకు చరిత్రలో పేరు ఉండే విధంగా నిత్య అన్నదాన సత్రానికి 35 కోట్ల రూపాయలు ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో స్వాగతం చెప్పాల్సిగా కోరుతా ఉన్నా. ఇది గాక గతంలో వాగ్దానాలకే పరిమితమైనటువంటి వేములవాడ దేవస్థానం మాటలకే పరిమితమై ఈరోజు రాజరాజేశ్వరుడైన శివునికి కూడా శటకోపం పెడితే ఇవాళ తెలంగాణ ప్రజల ప్రభుత్వం నాయకుడు ముఖ్యమంత్రి గారు వేదిక మీద 8 మంది కేబినెట్ మంత్రులు అందరూ కలిసి శివుని దగ్గర ఎక్కడ కూడా మాట తప్పదని, మాట ఇయ్యకపోయినా ఈ ప్రాంతానికి తెలంగాణకు పెద్ద దేవాలయంగా ఉన్న వేములవాడకు అన్ని రకాలుగా పట్టణాభివృద్ధి కావచ్చు, దేవాలయ అభివృద్ధి కావచ్చు, ఈ ప్రాంత అభివృద్ధి కావచ్చు, అనేక నిర్ణయాలు తీసుకున్నందుకు వారికి మరొక్కసారి ఈ ప్రాంత పౌరుడిగా, ఈ వేములవాడ రాజన్న భక్తుడిగా హృదయపూర్వకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, కేబినెట్ మంత్రులందరికీ కూడా, గౌరవ శాసనసభ్యులకు, ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 11 నెలలు కాబోతోంది. రేపు ఈ యొక్క 11 నెలలు అయిపోయాయి. ఈ ప్రభుత్వం లోపల మాటల ప్రకారంగా అన్ని రకాల కార్యక్రమాలు తీసుకుపోతా ఉన్నాం. నాకు తెలుసు అనేక సార్లు నేను కూడా అనేక మంది వేదిక మీద ఉన్న పెద్దలు, నాయకులు, కార్యకర్తలు ముంపు గ్రామాలకు సంబంధించిన న్యాయం జరగాలని అనేక రకాల ఉద్యమాలు చేస్తే కూడా వేములవాడ రాజన్న తంచెల విధించిన మాటను కూడా నిలబెట్టుకోకపోతే ఈరోజు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినాం ఆ రోజు. ఈరోజు ఆ యొక్క మాటను అమలు చేసి 4696 ఇళ్ళు ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి సిరిసిల్ల ప్రాంత నేతన్నలకు ఉపయోగపడే యార్డ్ డిపోను కూడా ఈరోజు మనం ప్రారంభం చేసుకున్నాం. వేములవాడ నియోజకవర్గానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా ఈ ప్రాంతానికి అవసరమయ్యే అనేక పనులు చేసుకుంటూ నేతన్నల సంక్షేమం కొరకు కూడా ఇప్పుడే పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు జౌలి శాఖ మార్చులుగా చెప్పినట్టుగా రాబోయే కాలంలో నేతన్నల ఉపాధికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారు. ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళిక తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఈ విధంగా ఈ ప్రాంత అభివృద్ధి కావచ్చు, దేవాలయ అభివృద్ధి కావచ్చు, ఈ ప్రాంత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రిగా అటుకున్నటువంటి అన్ని ప్రాజెక్టులకు సంబంధించి 80-90% పూర్తయి మిగతా పనులు పూర్తయితే వేల లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చేటువంటి విధంగా ఉన్న ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి కావచ్చు అన్ని రకాల సహకారం అందించేటువంటి కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితులలో చాలాసేపు మాట్లాడేది ఉన్నా ఆలస్యం అయింది. ఎందుకంటే ఒక శివనామ స్మరణంలో శివునికి సంబంధించి ఇన్ని కార్యక్రమాలు అంటే నేను చెప్పిన ముఖ్యమంత్రి గారికి అన్న తప్పకుండా ఈ దేవాలయానికి సంబంధించి ఇప్పటికే అన్నదాన సత్రంలో 20 కోట్ల రూపాయలున్నాయి. భవన నిర్మాణం లోపల ఈ వేములవాడకు వచ్చే రాజన్న భక్తులందరూ 100 కోట్ల రూపాయల డిపాజిట్లు చేస్తారు. దేవాలయం పేరు మీద ఆ అన్నదాన సత్రం నిత్యం నిరంతరంగా పేద ప్రజలకు అన్నదానం చేసే విధంగా ఉంటుందన్నటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ తప్పకుండా ఇరిగేషన్ పరంగా కావచ్చు, ముంపు గ్రామాల సమస్య కావచ్చు, నేతన్నల సమస్య కావచ్చు, దేవాలయ సమస్యలు అన్ని కూడా పరిష్కరించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, కేబినెట్ మంత్రులకు, గౌరవ శాసనసభ్యులందరికీ మరొక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ మీ అందరికి కూడా శుభాకాంక్షలు చెప్తూ నమస్కారం చెప్తా ఉన్నాను. ఇప్పుడు మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన పెద్దలు, ఐటీ శాఖ మార్చులు పెద్దలు దుద్దిల శ్రీధర్ బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. సభాధ్యక్షులు, మీ అందరి ప్రియతమ నాయకులు, అభివృద్ధి సంక్షేమాన్ని నిరంతరం
కాంక్షించే స్థానిక శాసనసభ్యులు నిరంతర పోరాట యోధుడు మిత్రుడు ఆది శ్రీనివాస్ గారికి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శాసన మండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా మన ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఈరోజు సిరిసిల్ల సోదరులకు సంబంధించి యాన్ డిపోను ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం యాన్ డిపోను శాంక్షన్ చేయించిన పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారికి, మన రెవెన్యూ మంత్రి గారు 10 సంవత్సరాల క్రితం R&Rని మనం మొదలు పెడితే గత ప్రభుత్వాలు విస్మరిస్తే మళ్ళా తిరిగి R&Rకు సంబంధించి 4000 పైచిలకు మీ శాసనసభ్యుడు కోరిన వెంటనే మరి ప్రకటన చేసిన మరి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతా ఉన్న మరి మా సహచర శాసనసభ్యులు విజయ రమణారావు గారు, మిత్రులు రాజ్ ఠాకూర్ గారు, సోదరులు సత్యం గారు, డాక్టర్ సత్యనారాయణ గారు, శాసన మండలి సభ్యులు మిత్రులు వెంకట్ గారు, అదేవిధంగా మా ప్రభుత్వ విప్ సోదరులు లక్ష్మణ్ కుమార్ గారితో పాటు మన ప్రాంతానికి మన ప్రాంత సమస్యల విషయంలో నిరంతరం ఆనాడు ప్రతిపక్షంలో ఈనాడు కూడా ప్రజల పక్షాన్ని నిలిచి ఎప్పుడు కూడా వారి గొంతు వినిపించే మన నాయకులు శాసన మండలి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారు, వేదికపై ఆసీనులైన అనేక మంది మన సోదరులు అధికారులు మిత్రులకి, అటువైపు ఉన్న మా అక్కలకి చెల్లెలకి అన్నలకి తమ్ములకి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మరి మా సోదరులందరికీ పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. చాలా సంవత్సరాలుగా వేములవాడ రాజన్న ఈ పుణ్యక్షేత్రానికి సంబంధించి రాజన్న సమక్షంలో మళ్ళా తిరిగి వస్తాము, మేం చెప్పిన ప్రతి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని తూచా తప్పకుండా చేస్తామని ఆ రోజు పిసిసి అధ్యక్షులుగా మరి వచ్చి రేవంత్ రెడ్డి గారు మాట చెప్పడం జరిగింది. సంవత్సరం పూర్తి కాకముందే మాట పైన నిలబెట్టుకోవాలని, ఈరోజు మాటల ప్రభుత్వం కాదు ఇది చేతల ప్రభుత్వం అని ముఖ్యమంత్రి గారితో పాటు యావత్ క్యాబినెట్కి సంబంధించిన మా సహచర శాసనసభ్యులం మరి అదేవిధంగా మేమందరం కూడా అనుకున్న పనిని చేయాలని ఒక ఉద్దేశంతోనే ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన సంక్షేమాన్ని నేను కానీ మా మిత్రులు సోదరులు మరి ఈ ప్రాంతానికి ఒకప్పుడు మరి పార్లమెంట్ సభ్యులుగా ఉండి ఈరోజు మంత్రిగా నిలబడ్డ పొన్నం ప్రభాకర్ గారు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ప్రతి సంక్షేమం అభివృద్ధి విషయంలో రాబోయే 4 సంవత్సరాల కాలంలో మిగిలిపోయిన పనులన్నీ 10 సంవత్సరాల నుంచి ఈ జిల్లాకు సంబంధించిన జిల్లా వాసులు వేచి చూస్తూ ఉన్న ప్రతి పనిని సూక్ష్మంగా ఆలోచన చేసి సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా మేమిద్దరం కూడా ఈరోజు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా, ఈరోజు ఆది శ్రీనివాస్ గారు మరొక శ్రమజీవి, పార్టీ పరంగా ఈరోజు ఎప్పుడో శాసనసభ్యుడు కావాలని అనేక సందర్భాల్లో మేము చెప్తా ఉంటాం. ఎన్నిసార్లు పోతావోయా, ఎన్నిసార్లు ఊర్లు తిరుగుతావు, మీకు ఆశీర్వాదం ఇచ్చే రోజు వస్తుంది అంటే కూడా వినకుండా నిరంతరం పొద్దున రాత్రి మధ్యాహ్నం అదే పనిగా ఒక ప్రక్కన కోర్టులో కేసులు కొట్లాడుతూ ఇంకో ప్రక్కన ప్రజా సమస్యలను ప్రతిపక్షంలో ఉండి వారి పక్షాన గొంతు విప్పడానికి ప్రయత్నం చేసిన మా ఆది శ్రీనివాస్ గారికి వేములవాడ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు పట్టం కట్టి ప్రజా సంక్షేమానికి సంబంధించిన అంశం విషయంలో మీరందరూ ఆశీర్వాదం ఇచ్చినందుకు కూడా మీ అందరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించి అనేక సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న అనేక సమస్యలు మా తుమ్మల నాగేశ్వరరావు గారు ఎప్పుడు చెప్తా ఉంటారు.
మేము మేనిఫెస్టోలో 6 గ్యారెంటీలతో పాటు వేదికపై కూర్చున్న మా సీనియర్ నాయకులమందరం కూడా చర్చించి అనేక అంశాలను పెట్టినాం. ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ మేము తెలియజేస్తా ఉన్నాం, ఏ విధంగానైతే ఒక క్రమశిక్షణతో ఆర్థిక క్రమశిక్షణ తీసుకొచ్చి ఒకటి తర్వాత ఒకటి ప్రజలకిచ్చిన వాగ్దానాలని అమలు చేసే ప్రయత్నంలో వెనుకాడకుండా ముందుకెళ్తా ఉన్నామో ఈరోజు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు యాన్ డిపోనే ఒక ఉదాహరణ. సిరిసిల్లలో ఉన్న మన నేతన్న కార్మిక సోదరులకి అనేక సంవత్సరాలుగా వేచి చూస్తా ఉన్న ఈ యాన్ డిపోను తీసుకొచ్చాం, మాట చెప్పాం, మాట పైన నిలబెట్టామని ఈరోజు మేము మనవి చేస్తా ఉన్నాం. ఉమ్మడి జిల్లాకు సంబంధించి వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన మా రైతు సోదరులు కానీ కార్మిక సోదరులు కానీ ఈనాడు ఇక్కడ ఉంటున్న అనేక మంది సాధారణ ప్రజానికానికి మేము మనవి చేస్తా ఉన్నాం. ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకోవటానికి ఈరోజు సంవత్సరం పూర్తవుతున్న సందర్భంలో రాజన్నను దర్శించి ఆశీస్సులు తీసుకోవాలని, దాని తదుపరి ఈ నియోజకవర్గాలకు సంబంధించిన మా మహిళా సోదరుమల్లే కానీ మా మిత్రులందరి సహకారం ఆశీర్వాదం తీసుకోవడానికి ముఖ్యమంత్రి గారితో పాటు మేమందరం కూడా రావటం జరిగింది. ఇంకా రాబోయే 4 సంవత్సరాలు దిగ్విజయంగా ప్రజా సంక్షేమానికి అభివృద్ధికి పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ఒక కార్యాచరణ తీసుకొని మేము చెప్తా ఉన్నాం. పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ మనకు సాగునీటికి సంబంధించిన మంత్రిగా మనకు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు. మేము వారిని కోరుతా ఉన్నాం, ఈరోజు ఆ రోజు శ్రీపాద ఎల్లంపల్లి కట్టింది మనం, మిడ్ మానేరు కట్టింది మనం, ఈరోజు అప్పర్ మానేరుకు సంబంధించి ఆ దిగువ ప్రాంతంలో ఉన్న రైతు సోదరులకి నీరందించాల్సిన బాధ్యత మనం ఆ రోజు తీసుకున్నాము. యావత్ జిల్లాకు సంబంధించి ఫ్లడ్ ఫ్లో కెనాల్ని ఏర్పాటు చేసి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ప్రతి ఎకరం సాగు అయ్యే కార్యక్రమ భాగంలో ఈరోజు వేములవాడ నియోజకవర్గానికి సంబంధించి రేపు శ్రీపాద సాగర్ నుంచి కూడా ఇంకా ఆయకట్టుకు సంబంధించి ఇక్కడ ఉన్న ఆది శ్రీనివాసయ్య గారు కానీ అటు ప్రక్కన ఉన్న మా సిరిసిల్లకు సంబంధించిన మా మహేందర్ రెడ్డి గారే కానీ మిత్రులు సత్యనారాయణ గౌడ్ గారే కానీ ఈరోజు సాగునీటికి సంబంధించి 10 సంవత్సరాల నుంచి వేచి చూస్తూ ఉన్న ఒక కార్యాచరణ తీసుకొని ప్రతి రైతుకు మేలు చేసే కార్యక్రమం తీసుకుంటామని ఈరోజు మనవి చేస్తూ మీ అందరికీ కూడా మరి మీరు ఇక్కడికి వచ్చి మరి పెద్ద ఎత్తున ఈ అభివృద్ధి కార్యక్రమాలు రాజన్న దేవాలయం అభివృద్ధి కార్యక్రమం, వేములవాడ నియోజకవర్గానికి సంబంధించి ఒక ఐటీఐ కళాశాల, అదేవిధంగా జూనియర్ కళాశాల, రోడ్లు వెడల్పు కార్యక్రమం, మరి అదేవిధంగా R&R కార్యక్రమం పెద్ద ఎత్తున దాదాపు 1000 కోట్లంటే ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తూ ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మీ అభిమాన నాయకుడు ఆది శ్రీనివాస్ గారికి నిరంతరం మీరు స్ఫూర్తినిస్తూ సహకరిస్తూ ముందుకు సాగే విధముగా మీరందరూ కూడా ముందుకు నడవాలని మీ అందరినీ కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఇప్పుడు శాసన మండలి సభ్యులు మన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారిని మాట్లాడవలసిన అనుబంధం. దానికి కారణం రుద్రంగి యువతల మరపెల్లి మా అమ్మమ్మ ఊరు, రుద్రంగి అవతల కలిగోట మా నాయనమ్మ ఊరు. సో నాకు శ్రీనివాస్తో ఈ ప్రాంతంతో 35 ఏళ్ళ అనుబంధం. మిత్రులారా, వేదికపైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దామోదర నరసింహ గారు, శ్రీధర్ బాబు గారు, తుమ్మల గారు, నా తమ్ముడు పొన్నం ప్రభాకర్ గారు, వేదికపైనటువంటి జీవన్ రెడ్డి గారు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, అధికారులు అందరికీ నమస్కారం. ఇది చేతల ప్రభుత్వం. పిసిసి అధ్యక్షుడిగా ఆనాడు దక్షిణ కాశీ అయిన వేములవాడ స్వామిని దర్శించుకున్న రోజునే ఆ స్వామివారు ఆశీర్వాదం ఇచ్చారు. కాబట్టే ఆ తదుపరి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయడంకా మోయించి మీ అందరి ఆశీర్వాదంతో ఇలా అధికారంలోకి వచ్చింది. మిత్రులారా, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమిటో తేడా తెలుసుకోవాల్సిన అవసరం మీకు ఉందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. నీళ్లు, నిధులు, నియామకాల పేరిట తెలంగాణ తెచ్చుకున్న మనం ఈ కరీంనగర్ ప్రాంతంలో
నీళ్ల పేరిట నిధుల పేరిట జరిగిన దోపిడీ మనం మర్చిపోలేము. నియామకాల పేరిట పక్కన్నటువంటి శాసనసభ్యులు అధికారంలో ఉండినారు. కరీంనగర్కి ఉద్యమానికి చాలా దగ్గర సంబంధం ఉన్నటువంటి సందర్భం. ఇక్కడున్న వ్యక్తులు ఈ ప్రాంతంలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో ఒక్కసారి మననం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. 10 ఏళ్లలో ఏడాదికి 5,000 ఉద్యోగాలు ఇస్తే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 10 మాసాల్లో నెలకి 5,000 ఉద్యోగాలు ఇచ్చిందనేటువంటి వాస్తవం మీరు తెలుసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. వాస్తవానికి దగ్గరగా చేతలకి దగ్గరగా ఉన్నటువంటి ప్రభుత్వం ఇది. ఆనాడు ఉన్నటువంటి పాలకులు సభల్లో నవ్వించేందుకు మెప్పించేందుకు ఎన్నో వాగ్దానాలు చేసినటువంటి సందర్భం. కానీ ఆచరణకు మాత్రం 10% కూడా నోచుకున్నటువంటి వాస్తవం మీరు తెలుసుకోవాలి. మిత్రులారా, ఇవాళ రేవంత్ రెడ్డి గారు యువకుడిగా ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను. ప్రతి నిమిషం తెలంగాణ అభివృద్ధి కోసమే పాటుపడతాం. తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరం ఈ దేశం నగరాలతో కాదు ప్రపంచంలో ఉన్న నగరాలతో పోటీ పడాలన్న ఉద్దేశంతోనే ఇవాళ హైదరాబాద్ సుందరీకరణకు శ్రీకారం చుట్టారన్న మాట కూడా ఈ సుందరగా మనవి చేస్తా ఉన్నాను. హైదరాబాదే కాదు, ఈ రాష్ట్రం నలుమూలలో అభివృద్ధి చెందాలి. అటు ఆదిలాబాద్ అభివృద్ధి చెందాలి, ఇటు ములుగు అభివృద్ధి చెందాలి, ఇటు వేములవాడ అభివృద్ధి చెందాలి దృక్పథంతో డెవలప్మెంట్ అంతా కూడా వికేంద్రీకరణ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సమూలంగా అభివృద్ధి పథం తీసుకెళ్తున్న ఈ తరుణంలో మిత్రులారా, కార్యకర్తలారా, ప్రజలు వాస్తవాలు ఆలోచించి పని చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని క్యాబినెట్ ఆశీర్వదించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మంచి చేసిన వాడిని మెచ్చుకుంటే ఇంకా మంచి చేస్తాడు కాబట్టి యువకుడిగా యువ ముఖ్యమంత్రిగా చక్కటి కార్యక్రమాలు తీసుకుంటూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని సాగిస్తుంది కాబట్టి మీరందరూ కూడా మాతో అండగా ఉండాలి. ఇలా వేములవాడకు తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు శ్రీనివాస్ గారు పట్టులతో 1,000 కోట్లు 100 కొద్ది కోట్ల రూపాయలు తీసుకొచ్చి వేములవాడను అభివృద్ధి చేస్తున్న తరుణంలో కరీంనగర్ పెట్టింది పేరు. ఆనాడు సమైక్య దేశంలో కూడా అందరికన్నా వెక్క వరి పంట పండించినటువంటి సందర్భం, ఇవాళ కూడా అదే రీతిలో పండిస్తున్న సందర్భం. ఈ కరీంనగర్కు ఉన్నటువంటి చరిత్రని ఇంకా ముందుకు తీసుకెళ్లి తెలంగాణలో ఒక మేడ్ జిల్లాగా తీర్చిదిద్దేందుకు రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారు కాబట్టి మీరందరూ కూడా ఆశీర్వదించాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ప్రియతమ నాయకుడు నిరంతరము ప్రాంతము, ప్రాంత ప్రీతి, సంక్షేమము, అభివృద్ధిని ఆకాంక్షించే స్థానిక శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి మనందరి ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు, సహచర మంత్రివర్యులు, గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, వేదికలు అలంకరించిన పెద్దలు, ఈనాటి ఈ సభకు విచ్చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, పాత్రికేయ మిత్రులారా, మీ అందరికీ సవినయంగా నమస్కరిస్తున్నాను చేతులు జోడించి. కాలాతీతమైంది, అందరము మాట్లాడినాం కానీ మీ అందరూ వేచి చూసేది రాష్ట్ర ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారి యొక్క సందేశాన్ని. ఎక్కువ సమయం తీసుకోకుండా 2-3 ముచ్చట్లే చెప్తాను మీకు. ఒక 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం, తెలంగాణ ఆకాంక్ష, త్యాగాలు, తెలంగాణ రాష్ట్రం వస్తే మన తలరాతలు మారుతాయి. పోరాటం చేసి మన పోరాటాన్ని కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ గుర్తించి మనకు తెలంగాణ రాష్ట్రం ఇస్తే, ప్రజాస్వామ్యాన్ని నమ్మి మనము ఓటేసి గెలిపిస్తే ఓ 9.5 సంవత్సరాలు మనం నిరంకుశ పాలన చూసినాం. మళ్ళీ మీరే న్యాయ నిర్ణేతలై రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మార్పు కావాలి, స్వేచ్ఛ కావాలి, ఆత్మగౌరవంతో బతకాలని చెప్పేసి మీరు నిర్ణయం తీసుకున్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు ప్రతి ఒక్కటి నిలబెట్టుకుంటూ రాబోయే కాలంలో కూడా ప్రత్యేకంగా ఈరోజు వైద్య శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకొని ప్రధానంగా ఈరోజు ఓ శంకుస్థాపన చేసినాము.
170 కోట్ల రూపాయలతోటి వైద్య కళాశాల సిరిసిల్లాలో. అదే రకంగా మా శ్రీనివాస్ గారు, మా ముఖ్యమంత్రి గారు పడి సుమారు 4600 ఇండ్లు, పునరావాస ఇండ్లు, అంటే సుమారు 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ R&R ప్యాకేజు కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది, ఇంకెవరు ఇవ్వలేదు. ఆనాడు కాళేశ్వరం కింద ఉన్న భూసేకరణకు సంబంధించి ప్రజాస్వామ్య ఉద్యమంలో, ప్రజల ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉండి ఈ నిరంకుశ పాలనకు భూసేకరణ ఏ రకంగా అణచివేసే ప్రయత్నం చేసిందో దానికి వ్యతిరేకంగా సుమారు 1600-2000 మంది రైతులు న్యాయ పోరాటము, ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటము, శాంతియుతంగా పోరాటం చేసి ప్రభుత్వానికి గుణపాఠం నేర్పించింది. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా నమ్మేది స్వేచ్ఛ ప్రజాస్వామ్యాన్ని. తెలంగాణ సమాజము, దేశము నమ్మేది ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛని. ఈరోజు ఆ స్వేచ్ఛని మేము గౌరవిస్తున్నాము, కానీ ప్రతిపక్షం మాత్రము హింసని, గుండాయిజాన్ని ప్రోత్సహిస్తున్నది. కనుక మీరందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాట నిలబెట్టుకుంటామో ఖచ్చితంగా సంక్షేమాన్ని, అభివృద్ధిని మీకు అందిస్తామనే విషయాన్ని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. ఇప్పుడు మన కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు, రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మార్చులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రియ మిత్రులు, మీ అభిమాన నాయకుడు ఆది శ్రీనివాస్ గారు, గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, మండలి సభ్యులకు, గౌరవ శాసన సభ్యులకు, అధికారులకు, ప్రియమైన వేములవాడ అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ నమస్కారం. ఈరోజు ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా మరి వేములవాడ పుణ్యక్షేత్రానికి రావడం, అత్యంత పవిత్రమైన ఈ దేవాలయంలో దర్శనం చేసుకోవడం, ఈ దేవాలయంలో చాలా కాలం నుంచి భక్తులు ఎదురు చూస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం, ఇదంతా నా అదృష్టంగా భావిస్తున్నాను. నిజంగా ఈరోజు మీ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు, మరి మీ జిల్లా నాయకులు అందరూ కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారిని, రాష్ట్రంలో సగం కంటే ఎక్కువ మంత్రుల్ని మీ నియోజకవర్గానికి పిలిపించుకొని 1000 కోట్ల పైచిలకు అభివృద్ధి కార్యక్రమం పనులు ఒకే రోజు ప్రారంభం కావడం, ఇది వేములవాడ చరిత్రలో నిలిచిపోతుందని చెప్పి నేను భావిస్తున్నాను. మరి నిజంగా ఎటువంటి కార్యక్రమాలు ఈరోజు మీ ప్రాంతంలో ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారంటే, ఒకేసారి మిడ్ మానేర్ బాధితులకు 4696 ఇళ్ళు ఒకేసారి. మరి పురాతనమైన దక్షిణ కాశీగా పేరుగాంచిన ఈ శివాలయం డెవలప్మెంట్కి 76 కోట్ల రూపాయలు. అదేవిధంగా మీ పట్టణంలో యాన్ డిపో, మరి ఎంతో కాలం నుంచి మరి ప్రజలు కోరుకుంటున్న యాన్ డిపో 50 కోట్ల రూపాయలు. అదేవిధంగా గుడికి మూలవాగు నుంచి కొత్తగా విస్తరించిన రోడ్డు 47 కోట్ల రూపాయలు. అదేవిధంగా మీ ప్రాంతానికి మరి రేవంత్ రెడ్డి గారు, మీ జిల్లా మంత్రులు శంకుస్థాపన చేసి ఈరోజు దామోదర్ రాజనరసింహ గారు మరి అందరి చేతుల మీదుగా ఈరోజు పనులు ప్రారంభమైన 166 కోట్ల రూపాయలతో
గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్టల్ బ్లాక్, అదేవిధంగా జిల్లా పోలీస్ కార్యాలయం, జిల్లా గ్రంథాలయం, మరి ఉమెన్స్ హాస్టల్ 5 కోట్ల రూపాయలతో ఉమెన్స్ హాస్టల్. అదేవిధంగా మన నిరుద్యోగ యువతకి వృత్తి నైపుణ్యం కల్పించి వాళ్ళ ఉద్యోగాలు అవకాశాలు పెంచడానికి అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ 42 కోట్ల రూపాయలతో, మరి వేములవాడ మున్సిపాలిటీలో డ్రైనేజ్ పనులకు 4 కోట్ల రూపాయలు, ప్రైమరీ హెల్త్ సెంటర్కి 1.5 కోట్ల, మేడిపల్లిలో జూనియర్ కాలేజ్కి 5 కోట్ల రూపాయలు, ప్యాకేజ్ 9 వర్క్కి కాళేశ్వరం ప్రాజెక్టుకి 5 కోట్ల రూపాయలు విడుదల. అదేవిధంగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు భూసేకరణకి 5 కోట్ల రూపాయలు, మరి గుడిలో అన్నదానం కేంద్రానికి మరో 35 కోట్ల రూపాయలు. ఈ విధంగా వేములవాడకి నాయకత్వం వహిస్తున్న మీ ఆదర్శ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ గారు, సిరిసిల్లలో నిరంతరం పోరాటం చేస్తున్న ప్రియ మిత్రుడు మహేందర్ రెడ్డి గారు, మరి సిరిసిల్ల కాంగ్రెస్ కార్యకర్తలందరూ మీ కోరిక మేరకు గౌరవ మంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారు ఈరోజు వేములవాడకు వచ్చి మరి 1000 కోట్లకు సుమారు పనులు శంకుస్థాపన చేయడం, అది మీ అందరి అదృష్టం. ఈ ప్రాంతానికి ఎంతో మేలు జరగబోతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. 2-3 నిమిషాల్లో నేను ముగిస్తాను. మిత్రులారా, మన ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 1 సంవత్సరం కాలం పూర్తి చేసే సమయంలో 2-3 విషయాలు మీకు చెప్తాను. స్వతంత్ర భారతదేశంలో అతి ఎక్కువ వరి పంట పండింది ఈసారి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రిగా భారతదేశంలోనే ఎక్కువ వరి పంట పండింది ఈ వానాకాలం పంట అని చెప్పి మీకు నేను మనవి చేస్తున్నాను. ఎంత గొప్ప విషయం ఇది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అని గత పాలకులు పచ్చి అబద్ధాలు మాట్లాడిండ్రు. ఈ వానాకాలం పంటకి 1 చుక్క నీళ్లు, నేను ఇరిగేషన్ మంత్రిగా చెప్తున్నా, 1 చుక్క నీళ్లు కూడా మేడిగడ్డ బ్యారేజ్ నుంచి కానీ, అన్నారం బ్యారేజ్ నుంచి కానీ, సుందిల బ్యారేజ్ నుంచి కానీ 1 చుక్క నీళ్లు కూడా వ్యవసాయానికి ఉపయోగించకుండా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో స్వతంత్ర భారతదేశంలో అతి భారీ వరి పంట పండిందనే విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, గర్వపడాలని చెప్పి నీకు మనం చేస్తున్నాను. 66.7 లక్షల ఎకరాల్లో 66.7 లక్షల ఎకరాల్లో మా తెలంగాణ రైతన్న 153 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఈ వానాకాలం పండించిందంటే ఈ ప్రభుత్వం యొక్క పాలసీలు, ఈ వ్యవసాయ శాఖ, మన రాష్ట్రంలో వ్యవసాయ శాఖ అధికారులు, ఇరిగేషన్ శాఖ అధికారులు సమర్థవంతంగా పనిచేసి భారతదేశంలోనే రికార్డు స్థాయిలో వరి పండించిన విషయం మన అందరం గర్వపడాలని చెప్పి మనం చేస్తున్నాం. అదేవిధంగా సుమారు 11 నెలల మన ప్రభుత్వ హయాంలో 50,000 మన యువతకి ఉద్యోగాలు వచ్చినాయి. 50,000 ఉద్యోగాలు వచ్చినాయి. దయచేసి మీరు గతంతో పోల్చుకోవాలి. 10 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు నింపడానికి నానా తంటాలు పడ్డారు, నింపలేకపోయినారు. 10-11 నెలల్లో 50,000 ఉద్యోగాలు నింపినము. అదేవిధంగా మీ జిల్లా మంత్రి ప్రియ మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో ఆర్టీసీలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఎక్కడి నుంచైనా ఎక్కడి వరకైనా ఉచితంగా ఆర్టీసీ బస్సు ఈరోజు ప్రయాణం చేయగలుగుతుందంటే మన ప్రభుత్వం మహిళలకి
ఎంత సదుపాయం కల్పించిందో ఒక్కసారి ఆలోచన చేయాలి. అదేవిధంగా మరో మీ జిల్లా మంత్రి ప్రియ మిత్రుడు శ్రీధర్ బాబు గారి సమర్థవంతమైన నాయకత్వంలో 10,000 కోట్ల పెట్టుబడి, 10,000 కోట్ల పెట్టుబడి అనేక దేశాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చి కొత్త కంపెనీలు ఫ్యాక్టరీలు ఏర్పడ్డాయంటే మన ప్రభుత్వంలో ఏ విధంగా ముందుకు పోతున్నామో ఒకసారి ఆలోచన చేయండి. అదేవిధంగా ఎల్పిజి సిలిండర్లు 500 రూపాయలకి ఇస్తున్నాం. మీ ఎవరికి అనారోగ్యమైన 10 లక్షల రూపాయల వరకు ఉచితంగా ఇప్పుడు మెడికల్ ట్రీట్మెంట్. రైతు రుణమాఫీ విషయంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగలేదు, 6 నెలల్లో 18,000 కోట్ల రూపాయలు 21 లక్షల మంది రైతులకి మన ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసింది. గర్వంగా చెప్పుకోవాలి. మిగిలిపోయిన వాళ్ళకి 1-2 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారి సమక్షంలో నేను కూడా మనవి చేస్తున్నాను. ఈ విధంగా మనం చెప్పిన మాట తప్పకుండా ఏ ఒక్క మాట తప్పకుండా మన ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మీ ప్రాంతానికి వచ్చిన సందర్భంగా ఇరిగేషన్ సంబంధించిన కొన్ని విషయాలు నేను మనవి చేస్తాను. ఇరిగేషన్ విషయంలో శ్రీధర్ బాబు గారు చెప్పారు. నేను ఈరోజు సభాముఖంగా చెప్తున్నా, ఇంతకుముందు పొన్నం ప్రభాకర్ గారు కోరితే 400 కోట్లతో గౌరవెల్లి ప్రాజెక్టు మంజూరు చేసినాము. కేబినెట్ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో శ్రీధర్ బాబు గారు కూడా హామీ ఇస్తున్నా, మీరు మా దృష్టికి తీసుకొచ్చిన ఇరిగేషన్ ప్రాజెక్టులు ఫైనాన్షియల్ వయబిలిటీ ఉండి, నీళ్లుండి, బీసీ రేషియో ఉంటే తప్పనిసరిగా మంజూరు చేస్తాము, ముఖ్యమంత్రి గారి అనుమతితో మంజూరు చేస్తామని చెప్పి కూడా మాటిస్తున్నా. మీ ప్రాంతానికి ఉపయోగపడే కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజ్ 9 ఇప్పటి వరకు 83% వరకు పూర్తయింది. 1,180 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. మేము వచ్చే సంవత్సరం లోపల, ఈ రోజు నుంచి ఒక సంవత్సరం లోపల 340 కోట్లు ఖర్చు పెట్టి 86,000 ఎకరాలు ప్యాకేజ్ 9 కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద కొత్త ఆయకట్టు తీసుకురాబోతున్నాం అని చెప్పి ఈ సభాముఖంగా నేను మీకు మాటిస్తున్నాను. ఈ 86,000 ఎకరాల్లో 56,000 ఎకరాలు సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో, 30,000 ఎకరాలు వేములవాడ నియోజకవర్గంలో ఈ ప్యాకేజ్ 9 పూర్తి చేసి సాగులోకి తీసుకొస్తామని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాను. అదేవిధంగా కల్కోట సూరమ్మ ప్రాజెక్టుకి 75 కోట్లు మన ప్రభుత్వం వచ్చినాక ఖర్చు పెట్టినాం. మరో 30 కోట్లు ఖర్చు పెట్టి పూర్తి చేస్తాము అని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాను. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ స్టేజ్ 2 ఫేజ్ 1, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ స్టేజ్ 2 ఫేజ్ 1 కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలో 151,400 ఎకరాలకి పనులు పూర్తి చేసి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ స్టేజ్ 2 ఫేజ్ 1 పనులు పూర్తి చేసి 151,000 ఎకరాలకి నీళ్లు ఇస్తాము. ఈ సంవత్సరం ఇస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మరి ఆది శ్రీనివాస్ గారు ఈ విషయంలో పదే మా ఎంబడబడుతున్నాడు. తప్పనిసరిగా నిధులు మంజూరు చేస్తాం, పనులు పూర్తి చేస్తామని చెప్పి కూడా మాటిస్తున్నా. అదేవిధంగా శ్రీపాద ఎల్లంపల్లి కెనాల్ నెట్వర్క్ ప్యాకేజ్ 2 చాలా మటుకు పనులు అయిపోయినాయి. మరో 172 కోట్లు ఖర్చు పెడితే వేములవాడ నియోజకవర్గానికి 40,000 కెనాల్ నెట్వర్క్ ప్యాకేజ్ 2 ఎక్కువ శాతం పనులు అయిపోయినాయి. 172 కోట్ల పనులు మిగిలినాయి. ఆ పనులు పూర్తి చేసి వేములవాడ నియోజకవర్గంలో
40,500 ఎకరాలకి కొత్తగా నీళ్లు ఇవ్వబోతుందని చెప్పి నేను ఈ సభాముఖంగా నేను అనౌన్స్ చేస్తున్నాను. అదేవిధంగా కోరుట్లలో ఇదే ప్యాకేజ్ ద్వారా 2,500 ఎకరాలకి నీళ్లు ఇవ్వబోతున్నాము. మరి మిత్రుడు ఆది శ్రీనివాస్ గారు, సిరిసిల్ల నుంచి మహేందర్ రెడ్డి గారు, చొప్పదండి నుంచి సత్యం గారు, ఈ ఉమ్మడి జిల్లా శాసన సభ్యులు గౌరవనీయులు పెద్దలు శాసన మండలి సభ్యులు జీవన్ రెడ్డి గారు అనేక మార్లు ఈ ఉమ్మడి జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి నాకు చాలా విషయాలు రిప్రజెంట్ చేస్తున్నారు. నేను మీ అందరికీ సభాముఖంగా మాటిస్తున్నా, ఇన్ఛార్జ్ మంత్రిగా, రాష్ట్ర ఇరిగేషన్ మంత్రిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేను మరోసారి ఒక వారం రోజులు వచ్చి అన్ని విషయాల్లో రివ్యూ పెట్టి తప్పనిసరిగా మరి ఇరిగేషన్ ప్రాజెక్టుతో సహా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మరి సిరిసిల్లలో మహేందర్ రెడ్డి గారి కోరిక మేరకు ప్యాకేజ్ 9, 10, 11, 12 ఈ ప్యాకేజీను పూర్తి చేసి 1,50,000 ఎకరాలకి కొత్తగా ఆయకట్టుకి నీళ్లు ఇవ్వబోతున్నామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా చొప్పదండి శాసనసభ్యుడు సత్యం గారు వారి కోరిక మేరకు కూడా అక్కడ జరుగుతున్న ఇరిగేషన్ పనులు కూడా వేగవంతం చేస్తామని చెప్పి మాటిస్తున్నాం. మిత్రులారా, మీ ఉమ్మడి జిల్లాలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి నేను ఒక మాట పెట్టాలి. మరి అడ్లూరు లక్ష్మణ్ గారు, రాజ్ ఠాకూర్ గారు మరి పత్తిపాక ప్రాజెక్ట్ గురించి కూడా పదే నా ఎంబడి, విజయరమణారావు గారు కూడా పదే ఎంబడబడుతున్నారు. తప్పనిసరిగా అది నేను క్యాబినెట్ దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఆ ప్రాజెక్ట్ కూడా తీసుకొస్తానని చెప్పి మనం చేస్తూ, నేను ఇరిగేషన్ మంత్రిగా ఒక మాట చివరిగా రాష్ట్ర ఇరిగేషన్ శాఖ గురించి గతంలో మేము వచ్చి చెప్పాలి. అంతగిరి ప్రాజెక్టు కూడా మరి కావంపల్లి సత్యనారాయణ గారి కోరిక మేరకు చేపడతామని చెప్పి మనం చేస్తూ, గతంలో ఇరిగేషన్ శాఖ మీద టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 1,81,000 కోట్లు ఖర్చు పెట్టి నామమాత్రం కొత్త ఆయకట్టు వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, మేము అందరం క్యాబినెట్ మంత్రులను క్యాబినెట్లో నిర్ణయించింది ఒకటే, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు ఎక్కడ తీసుకురాగలుగుతామో ఆ ప్రాజెక్టులకి మేము ప్రాధాన్యత ఇవ్వబోతున్నాము. ఈ ఐదేళ్లలో కొత్తగా మన ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం 30 లక్షల ఎకరాలు కొత్తగా ఆయకట్టు తీసుకురాబోతుందని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు, మంత్రులందరం కూర్చొని మరొక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చాం. రైతులకి సన్న రకాలకి 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాము. ఎవరో పనికిరాని ప్రతిపక్షంలో మాట్లాడితే మీరు నమ్మొద్దు. ఇప్పుడు రికార్డు స్థాయిలో వచ్చిన వరి పంటకి ప్రతి గింజ కొనబోతున్నాము. సన్న రకాలకి ప్రతి గింజకి 500 రూపాయలు బోనస్ ఇవ్వబోతున్నాము. అదేవిధంగా సివిల్ సప్లైస్ మంత్రిగా మీకు చెప్పాలి, మీ అందరికి తెలుసు ఇప్పుడు రేషన్ బియ్యం, దొడ్డు బియ్యం ఇస్తున్నాం, కోర్స్ గ్రెయిన్స్. మరి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు మరో 1-2 నెలల్లో మీ అందరికీ ఈ రాష్ట్రంలో 3 కోట్ల జనాభాకి సూపర్ ఫైన్ వెరైటీ సన్న బియ్యం ఇవ్వబోతున్నాం రాష్ట్రంలో. అదే 6 కిలోలు ఉచితంగా అని చెప్పి నేను మనవి చేస్తూ, తప్పనిసరిగా మరో వారంలో వచ్చి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అన్ని అంశాల్లో రివ్యూ పెట్టి అన్ని అంశాలు నేను ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి అన్ని విధాలుగా న్యాయం చేసే విధంగా మీ పక్షాన పోరాడతానని చెప్పి మాటిస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. వేములవాడ రాజన్న సాక్షిగా
ఈరోజు మీ అభిమాన నాయకుడి అధ్యక్షతన ఆది శ్రీనివాస్ మీ శాసనసభ్యుడి అధ్యక్షతన రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధి కార్యక్రమాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టి ఈ కార్యక్రమంలో నా సహచర మంత్రివర్గ సభ్యులందరూ, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, పార్టీ ముఖ్యమైన నాయకులు, ప్రభుత్వ అధికారులు, ప్రాణ సమానులైన ఈ అధికారం రావడానికి అహర్నిశలు రాత్రింబవళ్ళు కష్టం చేసి ఈ కుర్చీలో కూర్చోబెట్టిన వేలాది మంది కుటుంబ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా. ఆనాడు పాదయాత్ర సందర్భంగా సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదం తీసుకొని మొదటి అడుగు వేసిన రోజే ఈ అడుగు కేసీఆర్ గడీలను కూల్చే వరకు ఆగదు, అందులో వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొనాలని ఆ పాదయాత్రలో భాగంగా వేములవాడ రాజన్నను దర్శించుకొని సామాన్య ప్రజలను, తెలంగాణ ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను, తెలంగాణ ఆడబిడ్డలనే కాదు వేములవాడ రాజన్నను కూడా మోసం చేసిన చంద్రశేఖరరావు ప్రభుత్వాన్ని గద్దె దించాలి అని ఈ గడ్డ మీద నుంచి ఆ రోజు మనం మాట్లాడుకోవడం జరిగింది. ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా మీ దగ్గరకు వచ్చినప్పుడే ఆ రోజు చెప్పిన ఇందిరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం ఏర్పడుతుంది, రాజన్నకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా వేములవాడ, సిరిసిల్ల, అదేవిధంగా చొప్పదండి నియోజకవర్గాల అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా 2 దశాబ్దాల నుంచి మిడ్ మానేరు ముంపు బాధితుల సమస్యను పరిష్కరించాలి. మీ వంట వార్పు కార్యక్రమంలో, మీ నిరసన కార్యక్రమంలో, మీరు చేస్తున్న పోరాటంలో చాలాసార్లు నన్ను ఆహ్వానించడం ద్వారా ఆనాడు మీ సమస్య నా దృష్టికి తీసుకొస్తే మనకు అవకాశం వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కరించాలి అని చెప్పి ఆనాడే మీకు మాట ఇవ్వడం జరిగింది. ఇవాళ అదే కాకుండా కలికోట సూరమ్మ ప్రాజెక్టు పాదయాత్ర సందర్భంగా ప్రాజెక్టు మొత్తం కలే తిరిగి ఖచ్చితంగా అధికారులకు వచ్చిన ఎంబడే ఈ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది అని ఆనాడు ఈ ప్రాంత రైతాంగానికి చెప్పడం జరిగింది. ఆ రోజు పాదయాత్రలో పెద్దలు జీవన్ రెడ్డి గారు ఈ జిల్లా స్థితిగతులను, ఈ జిల్లాలో గత 40-50 సంవత్సరాల నుంచి చేసిన అభివృద్ధిని, ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన ప్రజాప్రతినిధుల గురించి వారు తెలియజెప్పినప్పుడు ఈ కరీంనగర్ గడ్డకు పరిపాలన చాతుర్యమే కాదు పోరాటాల పౌరుషం ఉన్నదన్న సంగతి ఆ పాదయాత్రలో కూలంకషంగా తెలుసుకోవడం జరిగింది. కొండగట్టు హనుమంతుడి ఆశీర్వాదం తీసుకొని ఖచ్చితంగా ఈ జిల్లా అభివృద్ధి కార్యక్రమాలలో ఆనాడు శ్రీరామ్ సాగర్ నుంచి మొదలు పెడితే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు ఈ ప్రాంతంలో కట్టిన ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీనే, మిగిలిన వాటిని పూర్తి చేసేది కూడా కాంగ్రెస్ పార్టీనే అని ఆనాడు మీ అందరికీ ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కాళేశ్వరం అసంపూర్తి ప్రాజెక్టులు కావచ్చు, అందులో ఉండే ప్యాకేజీలు కావచ్చు, కలికోట సూరమ్మ ప్రాజెక్టు కావచ్చు, సిరిసిల్లలో ఉన్న ప్యాకేజ్ 9 కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఈ ప్రాంతంలో వాయిదాలు పడుతున్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మీ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిరంతరం సమీక్షిస్తూ, అధికారులను సమన్వయం చేస్తూ, ప్రజాప్రతినిధులతో సమాచారం తెప్పించుకుంటూ ఈ జిల్లా మీద ప్రత్యేకమైన శ్రద్ధ కనబరుస్తున్నారు. వారు సాగునీటి పారుదల శాఖ మంత్రి కాదు, వారు ఈరోజు కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు వారు ఇన్ఛార్జి మంత్రివర్యులు. తప్పకుండా కరీంనగర్ జిల్లా ప్రజలకు నేను ఒక మాట ఇవ్వదలుచుకున్నా.
100% ఈ నవంబర్ 30 తారీఖు లోపల మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ జిల్లాకు వచ్చి ఈ జిల్లాలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్న వాటిని అన్నిటినీ సమీక్షించి ఎంత కాలంలో పూర్తయితాయి, ఎంత నిధులు కావాలి, మన ప్రభుత్వం ఆ ప్రాజెక్టులను ఎలా పూర్తి చేస్తుందో పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ ఎమ్మెల్యేల సలహాలు సూచనలు తీసుకొని తప్పకుండా ప్రాజెక్టులను పూర్తి చేయడం జరుగుతుంది అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. అదేవిధంగా మిత్రులారా, కరీంనగర్ జిల్లా గురించి నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆనాడు ఈ దేశానికి దశ దిశ నిర్దేశం సూచించిన పివి నరసింహారావు గారు మంతని శాసనసభ నియోజకవర్గం నుంచి గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ వరకు నాయకత్వాన్ని అందించి పరిపాలన అంటే ఇట్లా ఉండాలి, తెలంగాణ బిడ్డ పరిపాలన చేస్తే ప్రపంచమే ఆశ్చర్యపోయే విధంగా అబ్బురపడే విధంగా దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాడని చెప్పిన పివి నరసింహారావు మీ బిడ్డ, కరీంనగర్ బిడ్డ అని చెప్పి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. వారే కాదు, పెద్దలు చొక్కారావు గారు కావచ్చు, సత్యనారాయణరావు గారు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈ కరీంనగర్ జిల్లా నాయకత్వాన్ని అందించిన జిల్లా. ఈ కరీంనగర్ జిల్లా రైతాంగానికి సమస్యలు వచ్చినా, నిరుద్యోగ యువతకు బాధ కలిగినా ఈ కరీంనగర్ జిల్లా నుంచే ఉద్యమాలు మొదలైనవి. ఈ కరీంనగర్ జిల్లా ఉద్యమాలకు ఎప్పుడు నాయకత్వం వహించింది. సిరిసిల్ల జగిత్యాల రైతాంగ పోరాటాలు ఈ రాష్ట్రం, ఈ ప్రజలు ఎప్పుడు మర్చిపోలే. రైతుల సమస్య వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో రైతాంగ పోరాటాలను మనం కళ్ళతో చూసినాం. అదే కాదు, తెలంగాణ రాష్ట్రం కావాలి, తెలంగాణ రాష్ట్రం కళ నెరవేరాలి అని ఈ ప్రాంతంలో లేచిన ఉవ్వెత్తున ఉద్యమాన్ని ఆనాడు 2004 సంవత్సరంలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఇదే కరీంనగర్ గడ్డ మీద నుంచి మీకు మాట ఇచ్చిండ్రు. మీ మనసులో ఉన్న కోరిక, ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్ష నాకు తెలుసు, తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ కరీంనగర్ గడ్డ మీద నుంచే 4 కోట్ల ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు నేను చెప్పేదానికంటే మీ పార్లమెంట్ సభ్యుడు పొన్నం ప్రభాకర్ గారు ఆ రోజు పార్లమెంటులో పెప్పర్ స్ప్రేలను అడ్డుకొని తెలంగాణ బిల్లును ఆమోదింపజేయడంలో పెద్దలు జైపాల్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే మన పార్లమెంట్ సభ్యులందరూ పట్టుదలతోని వీరోచితంగా లోక్సభలో కొట్లాడితే తెలంగాణ రాష్ట్ర బిల్లు ఆమోదం అయ్యింది. తెలంగాణ రాష్ట్ర బిల్లు ఆమోదం ఆశామాసిగా జరగలే, అలాంటప్పగా ఎవరో ఇవ్వలే. శ్రీమతి సోనియా గాంధీ గారు ఆంధ్రప్రదేశ్లో 155 అసెంబ్లీలు, 25 పార్లమెంట్లు ఉన్న పార్టీ శాశ్వతంగా నష్టపోయినా, కేంద్రంలో అధికారం కోల్పోతుందని తెలిసిన 4 కోట్ల తెలంగాణ ప్రజల కోరిక నెరవేరాలి, కరీంనగర్ గడ్డ మీద నుంచి ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చాలి అని వారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. కాబట్టి మనందరం గర్వంగా తలెత్తుకొని నాది తెలంగాణ రాష్ట్రం, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం, ప్రజా ప్రభుత్వం ఉన్నదని ఇవాళ మనం గొప్పగా గర్వంగా చెప్పుకునే పరిస్థితులు ఈరోజు మనకు వచ్చినాయి. అంటే శ్రీమతి సోనియా గాంధీ గారు కరీంనగర్ గడ్డ మీద నుంచి ఇచ్చిన మాట అన్న సంగతి నేను మీకు గుర్తు చెయ్యదలుచుకున్నా. అందుకే మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ ఏదైనా మాట ఇస్తే ఆ మాట కోసం ఎంత దూరమైనా పోతుంది, ఆ ప్రజల ఆకాంక్ష నెరవేర్చడానికి ఎంత త్యాగానికైనా సిద్ధమవుతుందన్న సంగతి 2004లో సోనియమ్మ ఇచ్చిన మాటను చూసిన ఎవరికైనా అర్థమవుతుంది. ఈ ప్రాంతం నుంచి ఒక్కసారి ఎంపీగా మీరు పొన్నం ప్రభాకర్ను గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించండి. మరి నేను ఇక్కడికి వచ్చిన ప్రజల్ని ఈ వేదిక మీద నుంచి కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రజల్ని నేను అడుగుతున్నా. బండి సంజయ్ గారిని 2 సార్లు పార్లమెంటుకు పంపిస్తే ఆయన మంత్రి అయింది, కానీ ఈ కరీంనగర్ జిల్లాకు నరేంద్ర మోడీ నుంచి చిల్లి గవ్వైన తెచ్చిండా? ఈ కరీంనగర్ అభివృద్ధి కోసం వారు ఎప్పుడైనా పార్లమెంట్లో మాట్లాడిండా? మీరు ఆలోచన చెయ్యండి. అంతకంటే ముందు 3 సార్లు టీఆర్ఎస్ వాళ్ళని గెలిపించిండ్రు. వాళ్ళు గుండు సున్ననే ఈ కరీంనగర్ జిల్లాకి ఇచ్చింది. నిజంగానే వినోద్ కుమార్ గారు, చంద్రశేఖర్ రావు గారు వీళ్ళందరూ ఈ ప్రాంతానికి నీళ్లు తెచ్చినుంటే, నిధులు ఈ ప్రాంతంలో ఖర్చు పెట్టినుంటే ఈ కలికోట సూరమ్మ ప్రాజెక్టు పెండింగ్ ఎందుకుంటుండే? సిరిసిల్ల నియోజకవర్గంలో ప్యాకేజీ 9 పడావు ఎందుకు పడుతుండే? ఈ దేవుడు రాజన్న కోడె దూడలను ఇచ్చి కోరికలు నెరవేర్చే రాజన్న మందిరం 10 సంవత్సరాలు పడావు పడ్డట్టుగా ఎందుకు ఉంటుండే అని నేను ఈ మిత్రులను అడుగుతున్నా.
దాదాపుగా ఈ 10 సంవత్సరాలలో చంద్రశేఖరరావు గారు 20 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఖర్చు పెట్టిండు. తెలంగాణ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల రూపాయల్లో అప్పుల ఊబిలో ముంచిండు. 7 లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చిన చంద్రశేఖరరావు 10 సంవత్సరాలలో 20 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన చంద్రశేఖరరావు 100 కోట్లతోని రాజన్న దేవాలయాన్ని పూర్తి చేయలేకపోయిందా? ప్యాకేజీ నెంబర్ 9 సిరిసిల్లలో ఎందుకు పడావు పడ్డది? కలికోట సూరమ్మ ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి కాలేదో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ మీ రోడ్లు వెడల్పు విషయంలో కానీ మీరు ఆనాడు ఎమ్మెల్యేగా ఎన్నుకున్న ఆయన 3 సార్లు గెలిచినట్టున్నాడు. ఆయనను గవ్వాలంటే మీరు జర్మనీకి పోవాల్సిన పరిస్థితి ఉండే. కానీ ఇవాళ ఆది శ్రీనివాస్ మీరు పోవాల్సిన పని లేదు. మీ గల్లీకో మీ తండాకో మీ ఊరికో రోజు దయ్యం పట్టినట్టే తిరుగుతుండే ఆది శ్రీనివాస్. ఆయనకు పట్నం ఆడుందో తెలియదు. అసెంబ్లీ ఉన్నప్పుడు పట్నం వచ్చిందంటే పైగో ఇన్ని కాగితాలు పట్టుకొని వస్తాడు నా దగ్గరికి. మీ ఎమ్మెల్యేని చూస్తేనే నాకు భయం అవుతుంది, మళ్ళీ ఏం తెచ్చి కాగితం చేతిలో పెడతాడో, మళ్ళీ ఏం అడుగుతాడో అని. కానీ ఏదైనా ఎన్నడూ ఆయన ఏ పైరవికి రాలే, ఏ పని అడగలే, ఏ కాంట్రాక్ట్ అడగలే, ఏ బదిలీ అడగలే. ఈ వేములవాడ నియోజకవర్గానికి దాదాపుగా 35 ఏళ్ల నుంచి వివిధ హోదాలలో నేను పనిచేసిన, ఇండిపెండెంట్గా నిలబడ్డా, పార్టీ నుంచి నిలబడ్డా, నన్ను ఆశీర్వదించి హక్కును చేర్చుకొని నన్ను గుండెల్లో పెట్టి చూసుకున్నారు. నాకు ఒక అవకాశం వచ్చింది, నా జన్మ ధన్యమైతుంది. ఈ పనులు చేస్తే మీరు సహకరించాలి. నాకు పదవి ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ నా ప్రాంతానికి ప్రాజెక్టులు ఇవ్వండి అని మీ ఆది శ్రీనివాస్ కాగితాలు తీసుకొచ్చి ఇచ్చి ప్రాజెక్టులు కూడా తెచ్చుకున్నాడు. నాకు కూడా ప్రజల కోసం, ప్రాంత అభివృద్ధి కోసం అడిగే ఎమ్మెల్యేలన్నా ప్రజాప్రతినిధులన్నా నాకు కూడా చాలా ఇష్టం. సిరిసిల్లలో అన్ని పనులు చెయ్యాలనుకున్నా అంతా సవ్యంగా జరిగింది. కానీ సిరిసిల్లలో తప్పిదం జరగడం వల్ల ఈరోజు సిరిసిల్లలో కేకే మహేందర్ రెడ్డి మనకి ఎమ్మెల్యే కాలేదు. కానీ సిరిసిల్ల ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయదలుచుకోలే. సిరిసిల్ల ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం, అందుకే మెడికల్ కాలేజ్ మంజూరు చేసినాం. అదేవిధంగా మా చేనేత కార్మికుల కోసం యాడ్ను డిపో రాజన్న సాక్షిగా వేములవాడలో ఈరోజు పెట్టినాం. ఈ ప్రాంతంలో ఉండే నేతన్నల్ని గీతన్నల్ని గల్ఫ్ కార్మికులను ఆదుకోవాలనేది మా విధానం. గల్ఫ్ కార్మికుల విషయంలో మా మేడిపల్లి సత్యం కావచ్చు, మా డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు కావచ్చు, పెద్దలు జీవన్ రెడ్డి గారు, ఆది శ్రీనివాస్ ఈ ప్రాంత జగిత్యాల కోరుట్ల ప్రాంతం నుంచి ఇక్కడ నుంచి వలసలు పోయే గల్ఫ్ కార్మికుల గురించి గల్ఫ్ బోర్డు పెట్టాలి. గల్ఫ్ కార్మికులు అక్కడికి పోతే ఏదైనా ప్రమాదం జరిగి గల్ఫ్ దేశాలలో, మిడిల్ ఈస్ట్ కంట్రీలో చచ్చిపోతే కనీసం ఆ కుటుంబాలు శవాన్ని కూడా చూసే పరిస్థితి లేదు. ఆ కుటుంబాలను ఆదుకునే పరిస్థితి అంతకంటే లేదు. వాళ్ళ పిల్లలు అనాథలైపోతున్నారు. ఆ కుటుంబాలను ఆదుకోవాలని పాదయాత్ర సందర్భంగా చెప్తే మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం గల్ఫ్ కార్మికులను ఆదుకోవడానికి బోర్డుతో పాటు అక్కడ ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షల రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలని ఇవాళ గల్ఫ్లో చనిపోతున్న వాళ్ళ కుటుంబాలకు నిన్ననే చనిపోయిన వాళ్ళందరూ కూడా ఖాతాలో 5 లక్షలు పడ్డాయని నేను భావిస్తున్నా. ఎందుకంటే నేను బయలుదేరే ముందు నిన్న వరంగల్లో మా అధికారులకు ఆదేశాలు ఇచ్చిన. గతంలోనే నేను కొంతమంది బాధితులు ఉంటే సెక్రటేరియట్కి పిలిచి వాళ్ళకి చెక్కులు ఇవ్వడం జరిగింది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నంటే ఈ ప్రాంతంలో ఉన్న చేనేత కార్మికులు, బీడీ కార్మికులు ఈ ప్రాంతంలో వలసలు ఎక్కువ. పాలమూరు నుంచి తట్ట పనో, పార పనో, మట్టు పనో, లేకపోతే బొంబాయో దుబాయో పోయే పరిస్థితులు ఉంటే ఇక్కడ పూర్తిగా గల్ఫ్, మిడిల్ ఈస్ట్ కంట్రీలకే వెళ్తున్నారు. వీళ్ళ కోసం ప్రత్యేకమైన బోర్డు తేవాలి, వీళ్ళని ప్రత్యేకంగా ఆదుకోవాలి, వీళ్ళ పిల్లలకు ఒక మంచి చదువులు ఇవ్వాలి, వాళ్లకు మంచి భవిష్యత్తు ఉండాలి అని ఇవాళ గల్ఫ్ కార్మికుల గురించి మన ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. తప్పకుండా తొందరలోనే ఇప్పుడు 11వ నెలలు ఉన్నాం. 10 నెలల్లో 4 నెలలు పార్లమెంట్ ఎన్నికలకే పోయినాయి. మీకు తెలుసు, మనం సరిగ్గా పరిపాలన చేసింది వచ్చిన కొత్తలో కొత్త సంసారమే 2-3 నెలలు. ఆ తర్వాత 4 నెలలు పార్లమెంట్ ఎన్నికల్లోనే పోయినాయి. 7 నెలలు తీస్తే సరిగ్గా కుదురుగా కుర్చీలో కూర్చొని సచివాలయానికి పోయి అధికారులతో మాట్లాడి పరిపాలనపరమైన నిర్ణయాలు తీసుకున్నది 4 నెలలే అని చెప్పి ఈరోజు తెలంగాణ సమాజానికి 4 కోట్ల ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా. అయినా 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు చేయలేని పనులన్నిటిని కూడా పడావు పెట్టిన
ప్రాజెక్టులన్నిటిని కూడా తిరిగి పునః ప్రారంభించి ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తుంటే ఆయననేమో ఫామ్ హౌస్లో వండుకుంటాడు, వీళ్ళిద్దరేమో మన కాళ్ళలో కట్టబెట్టనికి తిరుగుతున్నారు. ఏలేశ్వరం పైన శనీశ్వరుడు వదలేదన్నట్టు ఇవాళ ఓడగొట్టి ఇంట్లో వండబెట్టిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం పోయింది, పార్లమెంటులో సీట్లన్నీ పోయి గుండు సున్నా వచ్చింది. ఇప్పుడు వాళ్ళకు మెదడే పోయినట్టు అనిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికలలో అధికారం పోయింది, పార్లమెంటులో ఉన్న సీట్లన్నీ పోయినాయి. ఇప్పుడు వాళ్ళ ఏషాలు చూస్తుంటే ఉన్న మెదడు కూడా దొబ్బినట్టే నాకు అనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నారో నాకైతే అర్థమవుతలేదు. 10 సంవత్సరాలు మీరు ఇవన్నీ చేసి ఉంటే ఇవాళ రైతులకు 18,000 కోట్ల రూపాయలు 25 రోజుల్లో 23 లక్షల కుటుంబాలకు రైతు రుణమాఫీ చేయాల్సిన అవసరం నాకు వస్తుండేనా? 10 ఏళ్లలో నువ్వు 1,00,000 రూపాయలని 4 విడతలని మిత్తి కడతా అని అసలు మిత్తి కలిసి తడిసి మోపెడై రైతులు దేశంలోనే ఆత్మహత్యలలో 2వ స్థానం తెలంగాణ రాష్ట్రం వచ్చిన సంగతి చంద్రశేఖరరావు గారు మర్చిపోయినట్టున్నాడు. మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంటే ఈ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం రైతుల ఆత్మహత్యలలో 2వ స్థానాన్ని ఆక్రమించింది. నువ్వు రైతు రుణమాఫీ చేస్తా అని మొదటి 5 సంవత్సరాలు 1,00,000 రూపాయలు చేస్తా అని 4 విడతలని 5 ఏళ్ళని నువ్వు ఆ 1,00,000 వేసే లోపల ఇంకొక 1,00,000 మిత్తి అయింది. అసలు మిత్తి తడిసి మోపెడైంది. రెండవసారి మళ్ళీ 1,00,000 రూపాయలు ఇస్తా అని 5 ఏళ్ళైనా 1,00,000 రూపాయలు పూర్తి చేయలే. ఆ 5 ఏళ్లలో ఆయన ఇచ్చింది 11,000 కోట్ల రూపాయలు. ఇవాళ చంద్రశేఖరరావు గారిని అసెంబ్లీకి రమ్మనుండ్రి, లెక్కలన్నీ తీసి నేను చదివి వినిపిస్తా. 5 ఏళ్ళు అధికారంలో ఉన్న నువ్వు 11,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీకి 5 ఏళ్ళు తీసుకుంటే ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం 25 రోజుల్లో 23 లక్షల కుటుంబాలకు దాదాపుగా 18,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి 2 లక్షల వరకు ఉన్న రైతాంగానికి మేము రుణమాఫీ చేస్తే పెద్ద మనిషిగా అభినందించాల్సింది పోయి, ఒకవేళ మనిషి పెద్ద మనిషివైనా నీకు చిన్న బుద్ధి ఉంటే మౌనంగా నన్ను ఉంటావేమో అనుకున్నా. కానీ అన్ని చిల్లర మాటలే మాట్లాడుతురు. ఒక్కటన్నా అక్కడికి వచ్చేది మాట్లాడుతురా? ఎవడన్నా సంసారం చేసేటోడు మాటలు మాట్లాడుతురా? వాళ్ళు తండ్రి కొడుకు అల్లుడు వాళ్ళని చూడండి ఒక్కసారి వాళ్ళు ఏమేమి మాట్లాడుతురో చూడండి. 10 ఏళ్ళు ప్రభుత్వం నడిపినాడు, 10 నెలలు కాకముందే నువ్వు దిగిపో మేము కూర్చుంటామంటారు. 10 ఏళ్ళు కూర్చున్నారు కదా, ఏం ఎలుగబెట్టారు? ఎలుగబెడితే ఏం ఎలుగబెట్టారో చెప్పండి. 10 ఏళ్ళు మీరు చేయలేని పనులు మేము చేస్తుంటే మీకు కడుపు నొప్పి వచ్చిందా? మీకు కాలు నొప్పి అయిందా? ఏం నొప్పి అయింది? మీకు ఏడ నొప్పి లేస్తుంది? నాకు అర్థమైతలేదు. మీ నొప్పికి మా కార్యకర్తల దగ్గర మందు ఉన్నది, పెడతారు. ఏడ పెట్టాలో ఆడా మీకు నొప్పి లేచిన కాడ మా వాళ్ళు మందు పెడతారు, సిద్ధంగానే ఉన్నారు. మీరు అనుకుంటున్నాం సోషల్ మీడియాలో 4 హౌల పోస్టులు పెట్టి పెద్ద మొనగాళ్ళం అనుకుంటున్నట్టున్నారు. మా వాళ్ళు ఏంటంటే అధికారం వచ్చింది ఇప్పుడు తొందరగా ఉంది అని కొంచెం రిలాక్స్ అవుతున్నారు. వస్తున్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు, మా వాళ్ళు తయారవుతారు, అప్పుడు తెలుస్తుంది ఇద్దరికి బామార్దులకు. ఇవాళ నేను అడిగేది ఒక్కటే, 10 ఏళ్లల్లో నువ్వు చేసిన రైతు రుణమాఫీ అంతా లెక్కలు తీద్దాం. ప్రభుత్వం నా దగ్గరనే ఉంది, వ్యవసాయ శాఖ మంత్రి ఈ వేదిక మీదనే ఉన్నారు తుమ్మల నాగేశ్వరరావు గారు. మొదటి 5 ఏళ్లలో ఎంతమంది రైతులకు ఎంత రుణమాఫీ చేసినో లెక్కలు చెప్దాం. 2వ విడత 5 ఏళ్లలో మళ్ళీ అధికారంలోకి వచ్చినాక ఎంతమంది రైతులకు ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినో లెక్క తీద్దాం. 25 రోజుల్లో మనము 2 లక్షల రూపాయల మేరకు రైతులకు చేసిన రుణమాఫీని 2014 నుంచి 2018 వరకు, 2018 నుంచి 2023 డిసెంబర్ వరకు, 2023 డిసెంబర్ నుంచి 2024 డిసెంబర్ వరకు 3 సార్లు రైతు రుణమాఫీలో 2 సార్లు చంద్రశేఖరరావు చేస్తే ఒక్కసారి ఈ వేదిక మీద ఉన్న మా మిత్రులందరూ చేసారు. లెక్కలు తీద్దాం, వాస్తవాలు మాట్లాడదాం. చంద్రశేఖరరావు గారు మీరు అసెంబ్లీకి రాండి. నీకు ధైర్యం ఉంటే, నిజాన్ని ఎదుర్కొనే చిత్తశుద్ధి నీకుంటే రా అసెంబ్లీలకు. మా వ్యవసాయ శాఖ మంత్రి ఈరోజు నీకు లెక్కలు చెప్తాడు. ఏమైనా తక్కువ పడితే మిగతా సంగతి నేను చూసుకుంటా. అదేవిధంగా తెలంగాణ ఉద్యమమే నిరుద్యోగ సమస్య. ఈ నిరుద్యోగ సమస్యనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి వందలాది మంది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకొని సాధించుకున్న తెలంగాణలో
10 నెలల్లో నేను 50,000 ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలను 10 ఏళ్లలో నువ్వు ఎన్ని ఇచ్చినవో లెక్క కట్టు, తలకాయ లెక్క పెడదాం. 50,000కు ఒక్క తలకాయ తక్కువనే ఎల్పీ స్టేడియంలో అందరిని పిలుస్తా. 50కి తక్కువ ఉంటే అక్కడ నేను క్షమాపణ చెప్తా. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా మొదటి సంవత్సరంలో 10 నెలల్లో 50,000 ఉద్యోగాలు ఇవ్వలేదు. నేను సూటిగా సవాలు విసురుతున్న చంద్రశేఖర్ రావు గారికి, రా నీ 10 ఏళ్ల పాలనలో ప్రతి సంవత్సరానికి నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు? 10 నెలలల్లా నేను 50,000 ఉద్యోగాలు ఇచ్చిన లెక్క కట్టి తలకాయలు మొత్తం ఎల్పీ స్టేడియంలో పిలిపించి అందరిని పెట్ట నువ్వు వాళ్ళ తల లెక్క పెట్టుకో. ఒక్క తల తగ్గిన క్షమాపణ చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా. అన్ని చిల్లర మాటలే. మా తాత ఉన్నప్పుడే నోటిఫికేషన్ ఇచ్చాడు, మా ముత్తాత ఉన్నప్పుడే మేము ఇవన్నీ చేసినాం అంటాడు. వెనకటికి ఎవడోనంటే వాడిని తాతలు నేతులు తాగుతానంట, ఇప్పుడు వీడు మూతులు నాకిండంట. గట్లున్నది వీళ్ళ మాటలు. చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది. మా చచ్చిపోయిన బర్రె పగిలిపోయిన కుండ నిండా పాలిస్తుండని. బర్రె చచ్చింది, కుండ పగిలింది. ఇంకా బుద్ధి మాత్రం మారలేదు వీళ్ళకు. అందుకే ఇవాళ రైతు రుణమాఫీ విషయంలో కానీ, నిరుద్యోగ సమస్య విషయంలో కానీ, ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఏదైతే ఇచ్చినామో 1,10,00,000 మంది ఆడబిడ్డలు ఈరోజు అమ్మగారి ఇంటికి పోవాలన్నా, రాముల వారిని దర్శించుకోవాలన్నా ఒక్క రూపాయి ఒక్క పైసా లేకున్నా పోవచ్చు. 3,700 కోట్ల రూపాయలు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఇవాళ ఖర్చు పెట్టి ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చాడు. ఇదే కాదు, ఆనాడు మోడీ ప్రభుత్వం 1,200 రూపాయల సిలిండర్ చేస్తే ఈరోజు ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాం. ఆ శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చూస్తున్నారు. అదేవిధంగా ప్యాడీ ఆయన ఏమన్నాడే కేసీఆర్, ఊరేసుకుంటే ఊరేసుకున్నట్టే అన్నాడు. అన్నోడు అన్నట్టు ఉండాలి కదా. ఆయన మాత్రం ఫామ్ హౌస్లో 150 ఎకరాలు ఊరేసుకున్నాడు. అవన్నీ లెక్కలు తీసి బయట పెట్టిన వీడియోలతో సహా. మా సార్ అట్లా వేసుకున్నాడు కానీ అని వాళ్ళ తాబేదారులు వచ్చి చెప్పారు. ఆ తర్వాత మన ప్రభుత్వం వచ్చినాక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడి వరి పండించాల్సిందే, వరి కొనాల్సిందే, సన్న ఓట్లు వండిస్తే 500 బోనస్ ఇస్తామంటే ఇవాళ 66 లక్షల ఎకరాలల్లా 1,53,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ఇవాళ తెలంగాణ గడ్డ పండించింది. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత వరి పంట రాలేదు. ఇవాళ మన 10 నెలల ప్రభుత్వంలో 1,53,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండించిందంటే అది మన రైతన్నల గొప్పతనం కాదా? గతంలో వడ్లు అంటే కాళేశ్వరం నీళ్లు తెచ్చిన అన్నాడు. ఆ దిక్కుమాలినోడు కట్టిన కాళేశ్వరం మేడిగడ్డ, అన్నారము, సుందిల్ల 3 కుప్పగూలినాయి. వెనకటికి కూడా పనిమంతుడు పందిరేస్తున్నట్ట కుక్కతో తలిగి కూలిపోయిందంట. కాళేశ్వరం కట్టిండెప్పుడు, కూలిందెప్పుడు 1,00,000 కోట్లు నిండా మింగిండు, ఫామ్ హౌస్లో బోర్లో వండిండు. కాళేశ్వరం నుంచి సుక్క నీళ్లు లిఫ్ట్ చేయకుండా ఆనాడు కాంగ్రెస్ పార్టీ కట్టిన శ్రీరామ్ సాగర్ కావచ్చు, లేకపోతే శ్రీపద ఎల్లంపల్లి కావచ్చు, కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్, శ్రీశైలం, నాగార్జున సాగర్, హంద్రి, నీవా అక్కడ కడితే ఇక్కడ ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రాజెక్టులు కడితే ఈరోజు ఖమ్మంలో కట్టిన ప్రాజెక్టులు, వరంగల్లో కట్టిన ప్రాజెక్టులు, నిజామాబాద్, కరీంనగర్లో కట్టిన కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులతో ఈరోజు 1,53,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు ఈరోజు తెలంగాణలో వండినాయి. 1,00,000 కోట్లు కాళేశ్వరంలో కాంట్రాక్టర్లకు కాలబెట్టిండు. పాలమూరు రంగారెడ్డికి 20,000 కోట్లు కాలబెట్టిండు. ఇంతవరకు సుక్క నీరు రాలేదు. కాళేశ్వరంలో 52,000 ఎకరాలకు ఇచ్చాడు. 1,00,000 కోట్లు కాంట్రాక్టులకు బిల్లు ఇస్తే 52,000 ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి. ఈసారి అవి కూలిపోయి అది కూడా రాలే. ఇప్పటి వరకు చంద్రశేఖర్ రావు గారి 10 ఏళ్లల్లో 1,83,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద పెట్టిండు. నేను సూటిగా అడుగుతున్నా, ఏ ప్రాజెక్ట్ అయినా నువ్వు పూర్తి చేసినవా? ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా తెలంగాణ ప్రజలకు అంకితం చేసినవా? ఇది పూర్తయింది, ఇది ప్రజలకు అంకితమైంది, దీంట్లో నీళ్ళు వస్తున్నాయని చెప్తావా అని నేను అడుగుతున్నా. ఇవాళ మల్లన్న సాగర్ అంటాడు, రంగనాయక సాగర్ అంటాడు, కొండపోచమ్మ అంటాడు. రంగనాయక సాగర్ కడితే రంగనాయక సాగర్ దగ్గర హరీష్ రావు ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. 3 దిక్కుల ప్రాజెక్ట్ ఉంటుంది, మధ్యలో ఆయనకు ఫామ్ హౌస్ ఉంటుంది. ఆయనకు 360 డిగ్రీలు వాటర్ ఫ్రంట్ వ్యూ ఉండాలంట.
భూసేకరణ కోసం తీసుకున్న భూమిని హరీష్ రావు పేరు మీదకి బదిలీ చేపించుకున్నాడు. ప్రాజెక్టు కోసం సేకరించిన భూములు రంగనాయక సాగర్ సిద్దిపేట దగ్గర ప్రాజెక్టు కోసం సేకరించిన భూములు ప్రాజెక్టుల నుంచి తొలగించి హరీష్ రావు ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. దానికి లెక్క చెప్పాల్సింది హరీష్ రావు గారు. ఏం చింత చేయకు, లెక్కలు తీస్తున్నా, నీ లెక్క చెప్తా. కొండ పోచమ్మ ప్రాజెక్టు కట్టిందే కేసీఆర్ ఫామ్ హౌస్కు కాలువలు తీసుకెళ్ళడానికి. ఇవాళ నిజ నిర్ధారణ కమిటీ వేసుకుందాం, కొండ పోచమ్మ ప్రాజెక్టుకు పోదాం. కొండ పోచమ్మ నుంచి డైరెక్ట్గా కేసీఆర్ ఫామ్ హౌస్ 100 ఎకరాలకు కాలువ డైరెక్ట్ ఆయన ఫామ్ హౌస్లోకి వెళ్ళి తీసుకుపోయాడు. 1000 కోట్లు ప్రజలే ఖర్చు పెడితే నీ ఫామ్ హౌస్కు నీళ్లు తీసుకెళ్తావా? ఇది న్యాయమా? చంద్రశేఖరరావు గారు, నిన్ను నమ్మి నీ చేతిలో రాష్ట్రం పెడితే, నీ కొడుకుని మున్సిపల్ మినిస్టర్ పెడితే జన్వాడలో 111 జీవోలో ఫామ్ హౌస్లు కట్టుకుంటాడు. ఆయన బామ్మార్ది ఇంకోటి కట్టుకుంటాడు. అందులో దీపావళి పండుగ వచ్చిందని చిచ్చుబుట్లు కాకుండా సారాబుట్లు పెట్టి దావతులు చేస్తాడు. ఏమనంటే మేము క్యాసినో నడుపుకుంటాం, మేము సారా బుట్లు పెట్టుకుంటాం, కాబట్టి మమ్మల్ని ఏం అనొద్దు అని. అంటే బావ కళ్ళల్లో ఆనందం చూడడానికి ఆయన బామ్మార్ది ఏమి తాగి తందనాలు ఆడినా డ్రగ్స్ తీసుకున్నాడు ఆ ఇంట్లో దొరికినా కేసు పెట్టొద్దా? ఒకసారి ఆలోచన చేయండి. ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటే, డ్రగ్స్ తీసుకున్నాడు దొరికిండు కదనే వాడు మొత్తం అందా, అవును నేను డ్రగ్స్ తీసుకున్నాను వాడు ఒప్పుకుండు, డ్రగ్స్ ఉన్నోడు దొరికిండని వీడు ఒప్పుకుండు, కానీ వాడిని పట్టుకోవద్దంట పోలీసోడు. ఎందుకంటే మేము బీఆర్ఎస్ నాయకులం కాబట్టి మమ్మల్ని ఏమనొద్దని. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బీఆర్ఎస్ వాళ్ళకి ఏమైనా కొత్త చట్టం ఉందా? ఇడిచిపెట్టాలా? ఊర్లో డ్రంక్ అండ్ డ్రైవ్ అని పిల్లలు ఇవ్వడానికి తెలిచో తెలియక తాగితే నోట్లో పుల్ల పెట్టి ఊదిచ్చి వాని బండి గుంజుకొని వాని పోలీస్ స్టేషన్లో పెట్టి వాని ఈపులు వలగొట్టి వాని దగ్గర 5,000 వసూలు చేస్తున్న సన్నాసి, నీ బామ్మార్ది డ్రగ్స్ తీసుకున్నాడు ఇంట్లో దొరికితే, అక్రమంగా ఫామ్ హౌస్ కట్టుకుంటే, వాని ఇంట్లో విదేశీ మద్యం దొరికితే వాని మీద కేసు పెట్టొద్దు అంటున్నావంటే చట్టం నీకోటి, పేదోళ్ళకి ఇంకొక చట్టమా అని నేను అడుగుతున్నా. ఇదా తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ళ అధికారంలో ఉన్న మీరు ప్రజలకు చెప్తున్నది? ఇవాళ అభివృద్ధి గురించి మాట్లాడతాడు. 75 ఏళ్ళనే నా కొడంగల్ ఎప్పుడో 1960లో మా పెద్దలు గురునాథ్ రెడ్డి గారి వేదం మీద ఉన్నారు. 6 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. ఎందుకో ఒక్కసారి కూడా వారిని మంత్రిని చేయలే గత ప్రభుత్వాలు. అచ్యుతారెడ్డి అని ఎప్పుడో 60లో ఒక్కసారి కొద్ది రోజులు మంత్రి అయ్యాడు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు మా కొడంగల్ నియోజకవర్గం మీద ఎవరు దయ చూపించలే, ఆ ప్రాంతం నుంచి ఎవరు మంత్రి కాలే. ఇవాళ ఆ ప్రజల కోరిక మేరకు నేను ఎమ్మెల్యేనై ముఖ్యమంత్రిని అయితే నేను ఆడ అభివృద్ధి చేయాలి, మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి, మా గ్రామాలు ఎడారిగా మారినాయని నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని మా నీళ్లు తీసుకెళ్ళనికే తాగనిక నీళ్లు లేక ఫ్లోరైడ్ ఉండి కల్తీ కళ్ళు తాగి ఆ కల్తీ కళ్ళుతోని పిచ్చెక్కి పిల్లల్ని మంచాలకు గట్టేస్తుంటే ఆ బాధ చూడలేక నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా 1,00,000 ఎకరాలకు నా ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలని నేను ముఖ్యమంత్రిగా చేస్తే అండ్లా కాళ్ళ కట్టె పెడతాడు హరీష్ రావు. ఇదే కాదు, ఇవాళ నేను 1,1200 ఎకరాలు ఆడ భూసేకరణ చేసి తొండలు గుడ్లు పెట్టని భూములను ఇవాళ ఏదైనా ఏజో పారిశ్రామిక వాడ తీసుకొచ్చి పరిశ్రమలు తెస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, నా ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. నేను ముఖ్యమంత్రి అయినా కాబట్టి వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకోవాలని నేను ప్రయత్నం చేస్తే కొంతమంది రౌడీ మూకల్ని తయారు చేసి పైసలు ఇచ్చి కలెక్టర్ని, ఆర్డీఓని, అధికారులందరినీ ఇష్టం వచ్చినట్టు కొట్టిరు. కొట్టింది కొట్టి ఇప్పుడు మా మీద కేసు ఎట్లా పెడతారు అంటారు. ఉత్తోని పక్కింటోని చెంప మీద కొడితేనే ఇవాళ రేపు మన పిల్లల్ని నెత్తి మీద కొడితేనే వాడు 100కు డయల్ చేస్తుండు, మా నాయన కొడుతుండు, మా నాయనమ్మ కొడుతుందని. స్కూల్కి పోయే పిల్లగాడు కూడా అలా తెలివి వచ్చింది, నెత్తి మీద ఎట్లా అంటే వాడు 100కి డయల్ చేస్తుండు. అధికారులను కిందేసి కొట్టి చంపేదానికి ప్రయత్నం చేస్తే కేసులు కడితే మా టీఆర్ఎస్ వాళ్ళ మీద కేసులు ఎట్లా కడతారు? బరాబర్ మా టీఆర్ఎస్ వాళ్ళు ఇట్లనే దాడులు చేస్తారంటారు. నేను అడుగుతున్న చంద్రశేఖరరావు గారిని, నీ కొడుకు నీ అల్లుడు మాట్లాడే భాషను మీరు సమర్థిస్తున్నారా? భూసేకరణ చెయ్యొద్దా? తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టొద్దా? మా ఐటీ అండ్ ఇండస్ట్రీ శ్రీధర్ బాబు గారు రోజుకి 20 గంటలు పనిచేస్తూ ఈ రాష్ట్రానికి 1,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి విదేశీ పరిశ్రమలను రప్పించి నిరుద్యోగ యువకులకు, ఇంజనీర్లకు ఈరోజు ఉపాధి కల్పించాలని చేస్తున్న ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో చెయ్యొద్దా? మీరు చెప్పండి. 10 ఏళ్ళు ప్రభుత్వం నడిపిన మీరు భూసేకరణ చేయలేదా? మల్లన్న సాగర్ల ప్రజల్ని ముంచలేదా? 14 గ్రామాలను మల్లన్న సాగర్ల ముంచలేదా? కొండ పోచమ్మల ముంచలేదా? రంగనాయక సాగర్ల ముంచలేదా? ఫార్మా సిటీ అని ఎయిర్పోర్ట్ కూతబెట్టి దూరంలో 14,000 ఎకరాల భూములు సేకరించలేదా? ఇవాళ ఒక కొడంగల్లో నేను భూసేకరణ 1000 ఎకరాలు చేస్తే
మీ కడుపు మంట ఏంది, మీ దుఃఖం ఏంది, మీ బాధ ఏందని నేను అడుగుతున్నా. ఇదా న్యాయం? ఇదా ప్రభుత్వాన్ని నడిపినోడు మాట్లాడేది? ఈ విధానం ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా? నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని, ఎవరో ఒకరు భూమి కోల్పోవాల్సిందే. అభివృద్ధి జరగాలంటే భూసేకరణ జరగాల్సిందే. భూసేకరణ జరిగితే ఎవరో ఒకరు భూమి కోల్పోవాల్సిందే. ఎవరు ఇష్టంగా భూమి ఇవ్వరు. కానీ బాధలో ఉన్న రైతుకు నష్టపరిహారం అత్యధికంగా ఇవ్వడం ద్వారా ఆ రైతును మనము ఆదుకోవాలి. ఇవాళ ఎక్కడైతే భూసేకరణ జరుగుతుందో భూసేకరణ చట్ట ప్రకారం వాళ్ళకి ఎక్కువ ఇవ్వలేకపోతున్నాం. నేను చీఫ్ సెక్రటరీ కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చిన, ఆ ప్రాంతాలలో భూముల విలువ 3 అంతలు పెంచండి. అప్పుడు వాళ్ళ భూమికి ఊర్లో 10 లక్షలు ఇస్తే మనం 30 లక్షల నష్టపరిహారం ఇస్తే ఆ రైతు సంతోషంగా ముందుకొచ్చి భూమి ఇస్తాడు. శాశ్వత అభివృద్ధి కోసం రాష్ట్ర పునర్నిర్మాణంలో త్యాగం చేస్తున్న భూ యజమానులను, వాళ్ళు దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల వాళ్ళు ఉంటారు. చిన్న చిన్న భూములు ఉంటాయి, కుటుంబంలో 5-6 మంది ఉంటారు. వాడు అసూటనో ఇసూటనో పోయి భూమి కొనుక్కోవాలంటే నష్టపరిహారం అత్యధికంగా ఇవ్వాలని చట్టాన్ని సవరించమని ఇవాళ నేను ఆదేశాలు ఇచ్చిన. నేను అడుగుతున్న మిత్రులారా, నల్లమల అడవుల్లో నుంచి ఒక గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కుటుంబం, ఒక రైతు బిడ్డగా జిల్లా పరిషత్ మెంబర్ నుంచి ముఖ్యమంత్రికి వచ్చిన, నాకు తెలియవా కష్టాలు? భూమితో ఉన్న సెంటిమెంట్ నాకు తెలియదా? భూమే మన ఆత్మగౌరవం అన్న సంగతి నాకు తెలియదా? గ్రామంలో మన గుర్తింపు, మన గౌరవం, మన ఆత్మగౌరవం, ఊరిలో మనకున్న భూమి, మనం చేసే వ్యవసాయము. ఎన్నెట్ల నాగలి కడతాడు అని అంటే వెనకటికి పిల్లనిచ్చేటోళ్ళు, 20 జతలు ఎట్లు నాగలి కడతాడు అని అంటే వాళ్ళ ఇంటికి పిల్లనిచ్చేటోళ్ళు. భూమి లేనోడికి పిల్లని ఇవ్వాలంటే 10 సార్లు ఆలోచన చేసేటోళ్ళు. అట్లాంటి భూమి తల్లిదండ్రులతో సమానం అనుకునే ఈ సమాజంలో భూమి కోల్పోతున్న వాళ్ళను హక్కున చేర్చుకొని అత్యధికంగా నష్టపరిహారం ఇవ్వాలని నూతన విధానాన్ని ఇవాళ నా ప్రభుత్వం తీసుకొచ్చింది. నా మంత్రివర్గ సహచరులు మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళండి అని చెప్తున్నారు. నష్టపరిహారం అత్యధికంగా మేము ఇచ్చి భూమి తెచ్చి పరిశ్రమలు నెలకొల్పాలంటే ఇవాళ వాళ్ళు అడ్డం పడుతున్నారు. తెలంగాణ సమాజమా, మీరు ఆలోచన చెయ్యండి. ఇది మన తెలంగాణకు మేలు చేస్తుందా? ప్రతి సంవత్సరం 1,10,000 ఇంజనీరింగ్ స్టూడెంట్లు ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని బయటకు వస్తారు. వాళ్ళ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎట్లి వాళ్ళో మీరు ఆలోచన చేయండి. వాళ్ళ నిరుద్యోగులుగా రోడ్ల మీద వదిలేద్దామా? ఆవారగాళ్ళు అయిపోయి తల్లిదండ్రులకు భారమై గంజాయి డ్రగ్స్కు బానిసలను చేద్దామా? ఈ తెలంగాణ సమాజ యువతను మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఆ భూమి నేను తీసుకుపోను, శ్రీధర్ బాబు గారు తీసుకుపోరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసలే తీసుకుపోరు. భూమి ఏమన్నా సాపలాక చుట్టి సంకలు పెట్టి తీసుకుపోయేదానే? మేమేం చేసుకుంటామే? తిరిగి పరిశ్రమలు పెట్టి పరిశ్రమలలో ఉద్యోగాలు ఇవ్వాలన్నదే కదా మా ఆలోచన. ఆ ఆలోచనకు ఎందుకు అడ్డం పడుతున్నారు? 10 ఏళ్ళు మేము సరైన నష్టపరిహారం ఇవ్వండి, భూసేకరణ చేయండి అని మేము సహకరించిన ప్రతిపక్షంలో ఉండి నీకు ఆ కనీస పరిజ్ఞానం కానీ జ్ఞానం కానీ ఎందుకు లేదు చంద్రశేఖరరావు గారు అని నేను అడుగుతున్నా. ఉద్యమకారునంటో 80,000 పుస్తకాలు చదివినోడినంటో అపర మేధావినంటో ప్రపంచంలో నీ అంత మేధావి లేడు, పోటీ పెడితే 1 నుంచి 100 వరకు నీకే ర్యాంక్ వస్తుంది అంటో ఇంత చిన్న లాజిక్ మిస్ అయినవా చంద్రశేఖరరావు? భూమి సేకరించకుండా పరిశ్రమలు నెలకొల్పలేమని నా నియోజకవర్గం మీద ఎందుకు కక్ష కట్టినవని నేను అడుగుతున్నా. నేనేమో 1,00,000 ఎకరాలు సేకరించలే, 4 గ్రామాలలో కలిసి 1,100 ఎకరాలు నేను భూమి తీసుకుందామన్నది. ఇదో ప్రపంచ సమస్య అయింది. ఇంకా నేను ఢిల్లీ అయిపోయింది, ఇప్పుడు చంద్రమండలం పోతాడంట ఆయన. చంద్రమండలం పోయి ఆడ కూడా ఫిర్యాదు చేస్తాడంట. నువ్వు ఆడ తిరిగి వచ్చినా కుట్ర చేసినందుకు మాత్రం ఊసలు లెక్క పెడతావు కేటీఆర్, నువ్వు అది గుర్తుపెట్టుకో. చూస్తూనే ఎంత గుర్తుపోయి ఎగరని అని. ఉయ్యాల ఎంత ఊగినా అక్కడనే వచ్చి ఆగాలి, తెలుసు కదా. ఉర్రికి అటు ఊగొచ్చు, ఉర్రికి ఇటు ఊగొచ్చు. ఉయ్యాల ఆగాల్సి వచ్చినాడు మధ్యలోనే ఆగుతుంది. యాడ్ కురుకుతాడు, ఎంత దూరం ఉరుకుతాడు? ఉరకని అని చూస్తున్నా. ఉరుకులాట ఏందో చూద్దాం కేటీఆర్ దాని. అందుకే మిత్రులారా, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. రాజన్న సిరిసిల్ల అభివృద్ధి కోసం నిధులు ఇచ్చినాం. ఇవాళ మీ ప్రాంత అభివృద్ధి మా బాధ్యత. 10 సంవత్సరాలలో ఈ తెలంగాణను ఒక గొప్ప అద్భుతమైన అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందాం. తెలంగాణ రైజింగ్. ఈ దేశంలోని ఏ రాష్ట్రమైనా తెలంగాణను చూసి కాపీ కొట్టాల్సిందే, తెలంగాణ రాష్ట్రాన్ని చూడడానికి రావాల్సిందే. ఆ విధంగా మనం అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అధికారులతో పాటు నిర్వాహకులకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా విషయాలు ఉన్నాయి మీతో పంచుకోవాల్సినవి.
వస్తానే ఉంటా, మిగతా విషయాలు మాట్లాడుతూనే ఉంటా. చివరిగా చంద్రశేఖరరావు గారికి మాత్రం ఒక మాట చెప్తున్నా, అసెంబ్లీకి రా స్వామి, రా వచ్చి కూర్చుందాం, రా నీ 80,000 పుస్తకాలు ఏం చదివినావు మాట్లాడదాం, ఒక్కసారి రావే స్వామి, వస్తే రోజంతా చర్చ చేద్దాం, చేస్తే ఏందో తెలుస్తుంది లెక్క. మళ్ళొక్కసారి అదేవిధంగా చేనేత కార్మికుల కోసం పని కల్పించాలని మన స్వయం సహాయక సంఘాల ఎస్హెచ్ గ్రూపులకు 65,000 మంది ఉన్న 65 లక్షల మంది ఉన్నారు. 1,30,00,000 చీరలు స్వయం సహాయక సంఘాలకు సంవత్సరానికి 2 చీరలు ఈరోజు మంచి క్వాలిటీతో ఇచ్చి ఆడబిడ్డల ఆత్మ గౌరవంతో ఉండే విధంగా నిర్ణయం తీసుకున్నాం. ప్రతి ఆడబిడ్డలకు 2 చీరలు ఇస్తాం. ఇక్కడుండే మా వాళ్లకు ఓన్లీ పవర్ లూమ్ నుంచి కాకుండా మన పాలిస్టర్ అండ్ కాటన్ మిక్స్డ్లో చీరలు తయారు చేయండి, మంచి చీరలు వాళ్ళకి ఇద్దాం, ఆత్మ గౌరవంతో బ్రతికే విధంగా తెలంగాణను ముందుకు తీసుకెళ్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు.